हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। ధ్యానమిత్రులు యోగమిత్రులు ఆత్మ బంధువులైన మీ అందరికీ కూడా నమస్కారం. ఈ జీవన్ముక్తులు అనేటటువంటి ఈ బృందాన్ని అడ్రస్ చేయమని మిత్రులు నాగరావు గారు కోరారు. ఈరోజు మనం చెప్పుకోయేటటువంటి విషయం మానవ పరిణామం, హ్యూమన్ ఎవల్యూషన్ అని అంటాం మనం. ఈ హ్యూమన్ ఎవల్యూషన్ గురించినటువంటి సిద్ధాంతాలు మనకి చాలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ప్రామాణికమైన సిద్ధాంతం మనం ఏ మార్గంలో అయితే వెళ్తున్నామో దానికి దగ్గరగా ఉండేటటువంటిది మేడం బ్లవాట్స్కీ లాంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా తత్వవేత్తలందరూ కూడా దాన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్లేటటువంటిది ఒక పరిణామ క్రమాన్ని మనం చెప్పుకుందాం. దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. ఈ జీవన్ముక్తులు అనే బృందం అన్నారు కాబట్టి ఈ జీవన్ముక్తి గురించి పెద్దలు శ్లోక రూపంగా ఏం చెప్పారో ముందు చెప్పిన తర్వాత మనం లెక్చర్లోకి వెళ్దాము. జీవన్ముక్తిశ్చయా ముక్తి సా ముక్తి పిండపాతనే యా ముక్తి పిండపాతనే సా ముక్తి శునిశోకరే. ఇది జీవన్ముక్తి గురించి ఇచ్చినటువంటి ఒక దత్తాత్రేయ మహర్షి ఇచ్చినటువంటి ఒక శ్లోకం. ఇది జీవించి ఉండగానే ముక్తిని పొందుటను జీవన్ముక్తి అందరూ. ఇది అంటే నేను స్టార్ట్ చేయడమే కొంచెం రివర్స్గా స్టార్ట్ చేస్తున్నానేమో నాకు తెలీదు. నా లెక్చర్లో చాలా విషయాలు ఎంతవరకు మీరు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ విషయం మాత్రం అట్లాగే ఉంటుంది. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందుటను జీవన్ముక్తి అందరు. ముక్తి అనేది దేహపతనముతో కలుగునన్నచో అట్టి ముక్తి దేహపతనము జరుగు జంతువులన్నిటికీ కలుగుచున్నది కదా. అది శరీరం వదిలిపెట్టడమే జీవన్ముక్తి అనుకుంటే అన్ని జీవులు శరీరం వదిలిపెడతాయి కాబట్టి వాటికి కూడా జీవన్ముక్తి కలగాలి కదా అని ఈయన ఈ శ్లోకంలో ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మలోకము తత్వ సాక్షాత్కారము పొందవల్లని తలచువాడు పొందినవాడు హంస. అది బ్రహ్మలోకము తత్వ సాక్షాత్కారము పొందవల్లని తలచువాడిని హంస అంటారట. ఈ లోకంలోనే తత్వ సాక్షాత్కారము ఆత్మదర్శనము కోరువాడు పొందినవాడు పరమహంస అని అంటారట. అట్లాగే అందువల్ల హంస అంటే ఏంటి, పరమహంస ఏంటి అంటే మనకు చెప్పారు. అట్లే జన్మకు కారణములకు కష్టముల కర్మల యందు మిక్కిలి అరుచి, జన్మకు కారణములకు కర్మల యందు మిక్కిలి అరుచి అంటే మన శరీరంలో జీవించి కొన్ని కర్మలు చేసుకుని కొన్ని కర్మబంధాలన్నీ కూడా మనం మిగిల్చుకొని మళ్ళీ మనం జన్మెత్తి ఆ జన్మ కర్మబంధంతో వచ్చిన జన్మాన్ని మనం మర్చిపోయి మళ్ళీ ఆ ప్రాసెస్లో మళ్ళీ కొన్ని కర్మలు చేసుకుని అట్లాగా జనన మరణాలతో తిరుగుతున్నటువంటి ఒక జీవితం ఉంటుంది కదా. దాని పట్ల అరుచి అంటే దాని పట్ల ఇష్టం లేకపోవడం అనేది మొట్టమొదటి మనకు కలగాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవడం అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, బ్యాంకులో అప్పు చేసాము, ఒక 1000 రూపాయలు అనుకుందాం, 10,000 అప్పు చేసాము, వడ్డీ పెరిగింది, బ్యాంకు వాడు అప్పు తీర్చమన్నాడు. బ్యాంకు అసలు వడ్డీ కలిసి 12,000 అయింది. ఒక స్నేహితుడి దగ్గర 15,000 రూపాయలు అప్పు తెచ్చి ఈ 12,000 కూడా అప్పు తీర్చి 15,000 అప్పు మందారు ఉంటుంది. మళ్ళీ అక్కడ ప్రెషర్ పెరుగుతుంది, వడ్డీతో 18,000 అవుతుంది. ఒక 20,000 రూపాయలు అప్పు పట్టుకొచ్చి ఆ 18,000 అప్పు తీస్తే మన అప్పు ఎంత మిగిలింది? ఇక్కడ బాకీ తీరినట్టుగానే ఉంది, కానీ అక్కడ బాకీ పెరిగింది చూసారా. అట్లాగా ప్రతి జన్మలో కూడా జీవుడు ఏం చేస్తాడన్నట్లయితే
ఆ కర్మబంధాలని తీర్చుకోవాలంటే క్రమశిక్షణ కావాలా, సాధన కావాలి, వైరాగ్యం కావాలి, అభ్యాసం కావాలి, శ్రద్ధ కావాలి, సత్పురుషుల సాంగత్యం కావాలి, సద్గ్రంథ పఠనం కావాలి. అన్నిటికీ మించి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అంటే ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే ప్రయారిటీస్ అంటాం మనం. ఈ జీవితానికి ఒక సార్థకత కావాలనుకున్నప్పుడు ఈ జీవితానికి ఎట్లాంటి ప్రయారిటీస్ని మనం ఫిక్స్ చేసుకోవాలనేటటువంటిది మనం నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడ సాధనలో పొరపాట్లు జరుగుతుంటాయి అంటే సాధన చేసుకుంటూ ఉంటాము, ధ్యానం చేసుకుంటూ ఉంటాము, పుస్తకాలు చదువుకుంటూ ఉంటాము, పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాము, యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా కూడా జీవితంలో మనకు ఒక భాగంగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. చాలామందికి జీవితమే అది కాదు. అందులో జీవితం మన మొత్తం జీవితంలో అది భాగంగా ఉండకూడదు. అదే మన మొత్తం జీవితం అయ్యి అందులో మన దైనందిన జీవితం, డే టు డే లైఫ్ కానీ, మన ఉద్యోగాలు కానీ, మన వ్యాపారాలు కానీ, మన సంసారాలు కానీ అందులో ఒక భాగంగా ఉండాలి తప్ప మన జీవితం మొత్తంలో సాధన ఒక భాగంగా ఉంటే ఇట్లాంటి స్థితులు మనకు అనుభవంలోకి రావు అని స్పష్టంగా మనం గుర్తు చేసుకోవాలి. మార్నింగ్ కొంతసేపు ధ్యానం చేసుకున్నాం, చాలా చాలా శ్రద్ధగా ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మన స్వభావం మనతోనే ఉంటుంది. అది స్వభావాలు మారటం అనేటటువంటిది చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. స్వభావాలు మారటం చాలా కష్టం కాబట్టి ప్రపంచంలో ఎన్ని ఘర్షణలు ఉంటాయి. మనం అనుకుంటాము కేవలం స్వభావాల వల్ల రాజకీయాల్లోనో లేకపోతేనేమో పదవుల్లోనో లేకపోతే ఉద్యోగాల వ్యాపారాల్లోనో లేకపోతే సంసారంలోనో వాటిల్లోనో వీటిల్లో మాత్రమే ఘర్షణ అనేది ఉంటుంది, వీటిలో మాత్రమే డివిజన్ అనేది ఉంటుంది అని అనుకుంటాం మనం. కాదండి. ఆధ్యాత్మికంగా యోగపరంగా కూడా చాలా రకాలైన డివిజన్స్ అనేవి మనం నడుస్తూ ఉంటాయి. లేకపోతే ఇన్ని మతాలు పుట్టవు కదా, ఇన్ని సంస్థలు పుట్టవు కదా, ఇంత ఇజం అంటాం మనం, సిద్ధాంతాలు పుట్టవు కదా. సిద్ధాంతాలతో కూడా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది, యోగ మార్గాలతో కూడా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈకే గారు ఏమంటారంటే యూనియన్ అంటే ఏంటి? కలిసి ఉండటం. అందరూ కలిసి ఉందామని చెప్పి చాలా యూనియన్స్ పెట్టారట. అదేంటిది? యూనియన్స్ అయితే ఏమైంది? కలిసి ఉండడం అనేటటువంటిది పోయింది. యోగము అంటే ఒకటే కదా, యోగము అనేది ఒకటి, యోగములు అనేది ఏమి ఉండదు. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు క్రియాయోగం వాళ్ళు అదే చాలా గొప్పదని, సిద్ధయోగం వాళ్ళు అదే చాలా గొప్పదని, మరో యోగం అదే చాలా గొప్పదని వాళ్ళ గురువు చెప్పిందే ఫైనల్ అని మనం చెప్పుకుంటూ పోతున్నాం అనుకోండి, అక్కడ ఘర్షణ మొదలవుతుంది. యోగము అంటే ఒకటే, అంటే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అనేటటువంటిది. అసలు రెండు అనేటటువంటిది లేదు. అద్వైతం అంటే ఏంటి? రెండు అనేది లేదనే కదా అద్వైతం అంటే. రెండు అనేది లేదనేటువంటి స్థితి మన మనసుకి అసలు రావడానికి అవకాశం ఉంటుందా? అసలు అట్లాంటి జీవితం మనం జీవించగలమా? సృష్టిలోనే అట్లాంటి ఒక ఫినామినన్ లేదు కదా. మొట్టమొదట పరమాత్మ అనే చైతన్యానికి మొట్టమొదటి ఎక్కడ ఆకారం ఉందండి? లేదు కదా. ఆ పరమాత్మ చైతన్యానికి ఆకారం కావాలంటే శక్తి కావాలి, అంటే అమ్మవారు కావాలి. ఆమె ఉంటే తప్ప ఆయన ఆమె ద్వారా వ్యక్తం కాలేడు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది అది. ఆయనే సృష్టించుకున్నాడు. ఒకసారి మనం కానీ పురాణాల్లోకి వాటిల్లోకి వెళ్ళి క్షుణ్ణంగా చదువుకోగలిగితే, అంటే ఒరిజినల్ చదువుకోవాలి. పురాణ కాలక్షేపాల్లో వాటిలో విషయాలు మనకు తెలియవు. బ్రహ్మ సృష్టించబడిన తర్వాత ఆయనకి సృష్టి చేయాలనే కోరిక పుడుతుంది. ఆయనకి సృష్టి చేయాలనే కోరిక పుట్టినప్పుడు ఎట్లా సృష్టి చేయాలో ఆయనకు తెలియదు. ఎందుకు? ఆయనే సృష్టించబడ్డాడు. సృష్టికర్త బ్రహ్మ అంటాం కానీ ఆయనే విష్ణువు తాలూకు నాగులో సృష్టించబడ్డాడు. ఆయనకు ఎట్లా తెలుస్తుంది ఎలా సృష్టి చేయాలో? మళ్ళా ఆయన తను ఎక్కడి నుంచి సృష్టించబడ్డాడో ఆ స్థానాన్ని ఆయన ధ్యానం, అంటే విష్ణువుని మళ్ళీ ఆయన ధ్యానం చేసి ఎలా సృష్టి చేయాలో తెలుసుకుని నలుగురు మానసపుత్రులకు అన్నాడు. సనత్ కుమారుడు, సనస్సు జాతీయుడు, సనకుడు, సనందుడు, నలుగురు మానసపుత్రుల్ని, ఇంకొక మానసపుత్రుడు నారదుడిని కూడా ఆయన జన్మించాడు. జన్మ అంటే భౌతికమైన జన్మలు కావవి, ఆ లోకంలో జన్మలవి. వాళ్ళ నలుగురిని ఏమన్నాడు? ఒరే నేను సృష్టించాను, మీరు మళ్ళీ సృష్టి చేయండి అంటే వాళ్ళు ఏమన్నారు? ఈ సృష్టిలోకి వాటిలోకి మేము పోము, మేము ఇట్లాగే ఉండి తపస్సు చేసుకుంటాం తప్ప ఈ సృష్టి కార్యక్రమాలు మాకు అప్పగించొద్దని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తప్పుకున్నారు. వాళ్ళు బ్రహ్మకి ఏం చేయాలో అర్థం కావాల. తర్వాత మళ్ళీ ఆయన తపస్సు చేసి
స్వయంభువు శతరూప అనేటటువంటి స్వయంభువ మనువు శతరూప అనేటటువంటి ఇద్దరిని ఆయన సృష్టించాడు. ఆ ఇద్దరిని ఆయన భార్యాభర్తలుగా సృష్టించాడు. తర్వాత రుద్రులు సృష్టించారు. తర్వాత వాళ్ళు కూడా సృష్టి చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజాపతులు సృష్టిస్తే ఆ ప్రజాపతుల ద్వారా సృష్టి అంతా వచ్చింది. సృష్టికర్త అయినటువంటి వాడే ఇంత సృష్టి చేసి ఆ సృష్టి ఇట్లాగా వ్యాపించిపోతున్నప్పుడు ఇన్ని లేవు, ఒకటే ఉంది అనే స్థితి మనకు ఎట్లా కలుగుతుందండి? అది తీరి ఎంత సులువు అది అంటే సాక్షాత్తు విష్ణువు బ్రహ్మను సృష్టిస్తే, బ్రహ్మ ఈ సృష్టి అంతా చేస్తే, సృష్టిలో ప్రజాపతులందరూ సృష్టి అంతా చేసి అక్కడి నుంచి మనం కూడా బాధ్యత తీసుకుని అలాగ సృష్టికి ప్రతి సృష్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, ఇంతలాగా సృష్టి అంతా విస్తరించినప్పుడు సూర్యుడు పుట్టాడు, ఆయన నుంచి గ్రహాలన్నీ పుట్టినాయి, భూమి పుట్టింది, భూమి మీద జీవులందరూ పుట్టారు. జీవులందరిలోకి పెద్దవాడిలాగా పెద్దనీలాగా మానవుడు పుట్టాడు. మానవుడు మళ్ళీ దాన్ని సృష్టి చేయడం మొదలెట్టాడు. ఇంతలాగా సృష్టి విస్తరించి వెళ్ళిపోతున్నప్పుడు ఇదంతా లేదు, ఇదంతా కూడా మాయే, ఉన్నవాడు ఒక్కడే అనేటటువంటి స్థితి అనేది ఉంది చూసారా? ఆ స్థితి రావడం అనేటటువంటి అంత సులువైన విషయమా? అట్లా అని చెప్పి మనం దీంట్లో చిక్కుకునే ఉండాలా? దీని నుంచి బయటపడే మార్గం ఏమీ లేదా? ఇదే కదా. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అట్లాంటి ఒక రకమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక విధానం ఏమైనా ఉందా అంటే, వచ్చిన దారంటే పట్టును మళ్ళీ వెనక్కి వెళ్ళడమే. అటు ఇటు దిక్కులు చూస్తే దారి తప్పిపోతాం మనం. అది ప్రమాదం ఇక్కడ. అనన్యా చింతయంతో మామని శ్రీకృష్ణుడు చెప్పిన దానికి అర్థం ఏంటంటే, ఏ దారిలో సూటిగా దిగొచ్చావో అదే దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే సూటిగా మళ్ళీ అక్కడికే మనం చేరుకుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే, సృష్టి ఎట్లా విస్తరించిందో మనస్సుకే విస్తరించే లక్షణం ఉంటుంది కాబట్టి అది అటు తిరిగి చూస్తుంటుంది కాబట్టి అసలు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా ఆ సృష్టి క్రమం ఎలా వచ్చింది, సృష్టి ఎందుకు జరిగింది, ఈ సృష్టిలో ఇన్ని సూర్యమండలాలు, ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్రాలు, తారకలు, భూమి, జీవులు, ఎన్ని కోటాను కోట్ల సౌర కుటుంబాలు ఉంటాయి మన ఈ విశ్వం మొత్తం మీద. ముక్తి జీవన్ముక్తి మనకేనా? వాళ్ళకి అక్కర్లేదా? వాడికి అక్కర్లేదా జీవన్ముక్తి? కేవలం మనిషికి ఒక్కడికేనా? ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయన్నమాట. అన్నిటికి కూడా మనం వీలైనంత మట్టుకి ఈరోజు లెక్చర్లో చాలా టైం ఇచ్చారు కాబట్టి వీలైనంత వరకు ఆ ప్రశ్నలకు మనం శాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణంగా మనం సమాధానం చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లే జన్మకు కారణములు కర్మముల యందు మిక్కిలి అరుచి అందువల్ల మొట్టమొదటి చేయాల్సింది ఏంటన్నట్లయితే, ఈ జన్మకి ఏదైతే కారణంగా ఉందో వాటి పట్ల అరుచి అంటే ఇష్టం లేకుండా ఉండవండి. వాటి పట్ల ఇష్టం అనేది మనకి మొట్టమొదటి పోవాలట. ఆత్మజ్ఞాన సాధనములకు శ్రవణ మనన అనన్య భక్తి మరియు నిధిధ్యాసల యందు ప్రీతి. అంటే ఈ జన్మే ఆఖరి జన్మల, ఈరోజే ఆఖరి రోజుగా సాక్షాత్కారం సాధించవలనే పట్టుదల కలుగునో అట్టి విషయమే ఆత్మ జ్ఞానేచ్ఛ, అది జీవన్ముక్తి కారణము. ఈ జీవన్ముక్తి ఎట్లా వస్తుంది అంటే, ఆత్మజ్ఞాన సాధనలకు శ్రవణ మనన. శ్రవణం అంటే వినటం, మంచి విషయాలు వినటం, మననం చేసుకోవటం, అనన్యమైన భక్తి కలిగి ఉండటం. ఇదే ఆఖరి జన్మ, నాకు మరొక జన్మ లేదు అనేటటువంటి భావన కలిగి ఉండి, ఎలాగైతే లాస్ట్ ట్రైన్ ఉంది, వేరే ట్రైన్ లేదన్నప్పుడు మనం అన్నీ గబగబా సర్దుకొని చాలా వేగంగా పరిగెత్తుకుని రైల్వే స్టేషన్కి వెళ్తాం కదా, అప్పుడు ఎంత శ్రద్ధ మనం చూపిస్తాం, మనం ఎంత తొందరగా ఎంత వేగంగా వెళ్ళాలని అనుకుంటుంది ఆఖరి ట్రైన్ అనుకున్నప్పుడు. ఇదే మనకు ఆఖరి జన్మ అనేటటువంటి భావన అనేది మనం కలిగించుకొని అంత శ్రద్ధతో, అంత భక్తితో, అనన్యమైన భక్తితో ముందుకు వెళ్తున్నప్పుడు జీవన్ముక్తి వస్తుంది సుమా అని చెప్తున్నారు. తన హృదయంలోని ఆత్మే పరమాత్మయని, అది అన్నింటా వ్యాపించి ఉన్నదని, దాన్ని భిన్నముగా మరి ఒక్కటి లేదని తెలుసుకొని పరమాత్మను తనలోనూ అన్నింటా దర్శించిన సాధకుడు జీవన్ముక్తుడు. ఒక వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఇక్కడ. దేవుడు సాక్షాత్ దత్తాత్రేయుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. తన హృదయంలోనే ఆత్మ పరమాత్మని, తన హృదయంలోని ఆత్మే పరమాత్మ అని. ఈ పరమాత్మ గురించి ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అది నీలోనే ఉన్నాడు సుమా అని చెప్తున్నారు. అది అన్నింటా వ్యాపించి ఉన్నదని, మనలో ఉన్న ఆత్మ ఏదో అదే పరమాత్మ, అదే మొత్తం అంతా వ్యాపించి ఉన్నదని, దాని భిన్నముగా మరి ఒకటి లేదని తెలుసుకొని పరమాత్మ తనలోనూ అన్నింటా దర్శించిన సాధకుడు జీవన్ముక్తుడు. పరమాత్మ తనలోనూ కూడా అన్నింటిలోనూ కూడా
ఎవరైతే దర్శించుకున్నాడో ఆయనే జీవన్ముక్తుడు సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు ప్రస్తావన చేసి ఈ పరిణామ క్రమంలోకి మనం వెళ్దాం. పెద్దలైనటువంటి వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, మానవ జన్మ అన్ని జీవరాశుల్లో అన్ని జన్మల్లోకి కూడా ఇది దుర్లభమైన జన్మ అని చెప్తారు. ఉత్తమ జన్మ అని చెప్పరు, దుర్లభమైన జన్మ అని చెప్తారు. ఎందుకంటే మనకన్నా పై కక్షలో ఉన్నటువంటి దేవతలకి వాళ్ళకి శరీరాలు ఉండవు. అవి వాళ్ళు ధర్మాలుగా వర్తిస్తూ ఉంటారు. ఈ ధర్మములుగా వర్తిస్తుంటారు అనే దానికి ఇంగ్లీష్లో ధర్మములకి లా అని కాదు, ఇంటెలిజెన్సెస్ అంటారు. ఇంటెలిజెన్సెస్గా వాళ్ళు దేవతలందరూ వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు సూర్యభగవానుడు ఒక దేవత అనుకుందాం. వెలుగు ఇవ్వటం అనేటటువంటి ఆయన ధర్మాన్ని ఎప్పుడు వెలుగే ఇస్తూ ఉంటాడు, ఏమి ఇవ్వడైనా. ప్రాణశక్తి ఆయనలోంచి వస్తుంది, ఎప్పుడు ప్రాణశక్తి ఇస్తుంటాడు, ఆయనకేం ఇవ్వడు. చంద్రుడు ఎప్పుడు కూడా చల్లని కాంతులే ఇస్తూ ఉంటాడు. ఆయన కాంతులు ఎప్పుడు కూడా వేడిగా ఉండవు. వాయువు ఎప్పుడూ కూడా ప్రసరిస్తూనే వ్యాపిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. అది జలము ఎప్పుడూ కూడా కిందకి లోతులోకే ప్రవహిస్తుంది తప్ప ఊర్ధ్వముఖంగా వెళ్ళదు. అగ్ని ఎప్పుడు కూడా ఊర్ధ్వంగానే ప్రసరిస్తుంది తప్ప అధోముఖంగా అగ్ని ఎప్పుడు కూడా ఉండదు. ఇట్లాగ అందరు దేవతలకి, అశ్విని దేవతలైనా ఏ దేవతలైనా సరే, గరుత్మంతుడైనా ఏ దేవత అయినా సరే వాళ్ళకి ఒక ధర్మం అనేది ఉంటుంది సృష్టిలో. ఆ ధర్మం చేత మాత్రమే, ఆ ధర్మంతో మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మన ఫోటోల్లో వాటిల్లో ఆ దేవతల తాలూకు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకునేటటువంటి అవగాహన అనే దాన్ని కల్పించుకోవడం గురించి వాళ్ళకి రూపాలు మనం కల్పించుకుంటాం. ఆ రూపాలు కల్పించుకోవడం వల్ల మనం ఏం చేసుకుంటాం అంటే, ఆ మనస్సులో ఆ రూపాలను పెట్టుకోవడం వల్ల ఈ దేవతలకు అందరికీ రూపాలు ఉంటాయని మనం అనుకుంటాం. దేవతలకు రూపాలు ఉండవు. అసలు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, దేవతలకి మనస్సు అనేది ఉండదు. అసలు మనస్సు అనేది మానవుడికే ఉంటుంది. పూర్తిగా వికసించినటువంటి మనస్సు మానవుడికే ఉంటుంది. మానవుడి కన్నా కింద లోకాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ మనస్సు ఎట్లా పనిచేస్తుందో ఈ పరిణామం అనే దాంట్లో మనం చెప్పుకుందాము. అంచేత జీవన్ముక్తి కానీ, ముక్తి కానీ, సమాధి స్థితులు కానీ ఇవన్నీ కూడా ఈ జీవరాశుల్లో మానవుడికే కావాలి. తనకన్నా కింద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కర్లేదు, తనకన్నా పైన ఉన్నటువంటి దేవతలకు కూడా అక్కర్లేదు. దేవతలందరూ కూడా భగవంతుడి తాలూకు సామ్రాజ్యంలో ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్గా, ఆయన తాలూకు పాలకులుగా, సృష్టిని పరిపాలించేటటువంటి వాళ్ళుగా, ఒక ప్రిన్సిపల్స్గా, ఒక ఇంటెలిజెన్సెస్గా వాళ్ళు సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉంటారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సాధన అనేది మనకే అని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. పై వాళ్ళకి వద్దు, కింద వాళ్ళకి వద్దు. ఈ మానవ జన్మ చాలా దుర్లభం అని చెప్తారు. ఈ హ్యూమన్ ఎక్విప్మెంట్ ఉందే, శరీరం చూసారా, అది ఎంత, ఆ మెకానిజం ఎంత గొప్పగా ఉంటుందంటే మిగతా ఏ జీవరాశులకి ఇంత గొప్ప మెకానిజం ఉండదని మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఒక విషయం అర్థం చేసుకుంటే క్రమంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. పరిణామ క్రమంలోకి వెళ్తున్నాం. స్టెప్ బై స్టెప్ పరిణామ క్రమంలోకి మనం వెళ్తున్నాం. ఈ పరిణామ క్రమంలో మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కళ్ళు మూసుకుంటాం కదా, కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. కళ్ళు మనం మూసుకుంటే అంతర్ముఖంగా వెళ్తే అంతర్ప్రపంచం కనిపిస్తుంది. అంతర్ముఖంగా మనం వెళ్ళటానికి ఈ ధ్యానం అనే ప్రక్రియ మనకు వచ్చింది. ఇందా మనం ఏం చెప్పుకున్నాం, మనలో పరమాత్మ అనేది మనలో ఆత్మగా ఉంది, ఇదే మొత్తం అంతా వ్యాపించి ఉన్నది, ఇది కాక ఇంకేమీ లేదు సుమా అని చెప్తున్నాం కదా. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిలాసఫీ, మా తత్వం మాత్రమే కాదు ఇది. దీన్ని మనం సైంటిఫిక్గా కూడా అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. శ్వాసలతో మీద ధ్యాస అన్నారు. శ్వాసల మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? చాలా ఉన్నాయి కదా, షట్చక్రాలు ఉన్నాయి, సహస్రారం ఉంది, ఇంకా పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, మన లోపల ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. అవన్నీ మనం నెమ్మదిగా చెప్పుకుందాం. శ్వాసల పైన ఎందుకు పెట్టాలి అనేటటువంటి ప్రశ్న. ఇక్కడ శ్వాసల పైన ఎందుకు పెట్టాలి అన్నట్లయితే, ఈ శ్వాసల వల్లనే, ఈ ఊపిరితిత్తులలో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లనే మనం జీవిస్తున్నాము అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలండి. ఎవరైనా మనల్ని నువ్వు ఎట్లా జీవిస్తున్నావు, ఎట్లా గడుస్తుంది నీ జీవితం అని అడిగితే మనం ఏం చెప్తాం? నేను పలానా ఉద్యోగం చేస్తానండి, నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తుంది, దాంతో ఏదో చిన్నప్పుడు మా అమ్మ నాన్న చదివించారు, తర్వాత ఏదో అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, దాంతో ఏదో నా సంసారం గడుపుతున్నాను,
పిల్లలు ఏదో మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, ఇదంతా చెప్తాం మనం. ఇదంతా రైట్ ఆన్సరా? ఇదంతా కూడా దేని వల్ల బతుకుతున్నాం మనం? ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరాయంగా జరుగుతుండటం వల్ల, హృదయం అనేది స్పందిస్తూ ఉండటం వల్ల, రక్త ప్రసరణ జరుగుతూ ఉండటం వల్ల, తీసుకున్న ఆహారం జీర్ణమైనంత వరకు శక్తిగా మారటం వల్ల, జీర్ణం కాని ఆహారం అంతా ఏది శరీరానికి అక్కర్లేదో అదంతా బయటికి నెట్టివేయబడడం వల్ల, మనకు అక్కర్లేనట్టు కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు వాటంతా అవే బయటికి వెళ్ళిపోవడం వల్ల, కేవలం ప్రాణశక్తిని మాత్రమే, ఆక్సిజన్ని మాత్రమే మనం తీసుకునేటటువంటి మెకానిజం మనకు ఉన్నందువల్ల, దీనివల్ల మనం బతుకుతున్నామా, లేక మనం సంపాదించుకున్నటువంటి డబ్బుల వల్ల వాటి వల్ల మనం బతుకుతున్నామా? ఈ ఆలోచన వస్తే ఆధ్యాత్మిక జీవితంలోకి, యోగ జీవితంలోకి మనం ప్రవేశించినట్టుగా మనల్ని మనం గుర్తించుకోవచ్చండి. నిద్రపోయాం మనం రాత్రి. నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చేంత వరకు ఈ శ్వాసలు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా? గుండె కొట్టుకుంటుందా, కొట్టుకోవట్లేదా? రక్త ప్రసరణ జరుగుతుందా, జరగట్లేదా? అన్ని కార్యక్రమాలు మన లోపల జరుగుతున్నాయా లేదా? ఎవరు వీటిని జరిపిస్తున్నారు? మనం జరిపిస్తున్నామా? మనకేమైనా సంబంధం ఉన్నదా? ఏ మనసుతో అయితే మనం మెలకుగా ఉన్నప్పుడు, ఏ మనసుతో అయితే, ఏ తెలివితేటలతో అయితే మనం జీవిస్తున్నామో ఆ మనస్సు కూడా మనతో పాటు నిద్రపోతుంది కదా. ఆ మనస్సు కాకుండా దానికి మించినటువంటిది మరొకటి ఏదో మనలో ఒక శక్తి అనేటటువంటిది ఉండాలి. అది నడిపిస్తున్నది. దాని సంగతి మనకేమీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా కూడా శ్వాసలు నడుస్తూనే ఉన్నాయి. మనకు తెలియదు, నడుస్తున్నట్టుగా మనకు తెలియదు కదా. మనం నిద్రపోతున్నప్పుడు అనుకుంటున్నాం, నిద్రపోతున్నప్పుడే కాదు, మెలకుగా మనం ఉన్నప్పుడు కూడా అవన్నీ లోపల వాడంతటా జరుగుతున్నాయి. వాటితో మనతో వాటికి ఏ సంబంధం లేదు. వాటి పట్ల అసలు మనం దృష్టి పెట్టడం లేదు. అయినా అవి జరుగుతున్నాయి కాబట్టి మనం జీవించగలుగుతున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మ్యాగజైన్కి నేను ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఒక సెంటెన్స్ రాశాను అన్నమాట. ప్రాణం అనేది శరీరంలోంచి పోయిన తర్వాత శ్వాసలు ఆటోమేటిక్గా ఆగిపోతాయని రాశాను. రాస్తే ఆయన పెద్ద ఆయన, నాకన్నా చాలా వయసులో పెద్ద ఆయన, అనుభవంలో కూడా పెద్ద ఆయన, రాజుగారు మీరు ఏదో సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో కొంత తేడా ఉంది. శ్వాసలు ఆగిపోయిన తర్వాత కదా ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన తర్వాత శ్వాసలు ఆగిపోవడం ఏంటండి? ఈ కాన్సెప్టే కొంచెం ఉంది. మీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయినా కొంచెం పొరపాటు చేశారంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మార్చారా అని చెప్పి అడిగారు ఆయన. లేదు సార్, ప్రాణం పోయిన తర్వాతే శ్వాసలు ఆగిపోతే గుండె ఆగిపోతుందని చెప్పా. అదే ఎట్లాగా అన్నారు. శ్వాసలు ఆగిపోయిన తర్వాతే ప్రాణం పోయేటట్టు నిజమైనట్లయితే ఇంత మెషినరీ ఉంది మనకి, ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత సైన్స్ ఉంది, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఏదో ఒక మంచి మిషన్, ఒక పంపు సెట్ పట్టుకొచ్చి మళ్ళీ శ్వాసలకి, ఊపిరితిత్తులకి దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ ఇంజిన్ తిప్పితే మళ్ళీ శ్వాసలు పనిచేయాలి కదా, మళ్ళీ హార్ట్ పనిచేయాలి కదా. ఎప్పుడు ఇక ప్రాణం లోపున కొంచెం కొట్టుమిట్టాడుతున్నప్పుడు అప్పుడు ఏమైనా పైకి ఎక్కి వాళ్ళు ఏదైనా కొంచెం ప్రెషర్ పెట్టి లేకపోతే ఏదో ఆర్టిఫిషియల్గా కొంచెం బ్రీతింగ్స్ ఇస్తే వాడు బతుకుతాడు. కానీ ప్రాణం పూర్తిగా పోయిన తర్వాత అవి ఏమి చేసినా కూడా బతకడండి. అంచేత ఆధ్యాత్మిక యోగ పరిభాషలో రివర్స్గా అర్థం చేసుకోవాలి. ముందు ప్రాణం పోయిన తర్వాత అన్నీ ఆగిపోతాయండి. ఆ ప్రాణమే మన శరీరానికి కేంద్రం లాంటిది. దాన్ని ఏ పేరుతో అన్నా సరే మీరు పిలుచుకోండి అని చెప్పాను. ఆయనకి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మనకు అర్థం కావాలి. మనకేం అర్థం కావాలంటే లోపల ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆయన శరీరంలో ఉన్నంతకాలం ఉంటాడండి. ఆ శరీరంలో ఆయన ఉండదాల్చుకొని ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇది ఆయన తెచ్చుకున్న శరీరం, ఇది మన శరీరం కాదు, మనం తెచ్చుకోలేదు శరీరాన్ని. ఈ శరీరం ఎంత అందంగా నిర్మాణం చేయబడి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 2 ఊపిరితిత్తులు, 2 కిడ్నీస్, 1 గుండెకాయ, ఇదంతా ఇంటెస్టైన్స్, ఎంత వండర్ఫుల్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంటుంది. మన కంటితో చూడగలగటం, నేను మాట్లాడుతుంటే కొన్ని క్షణాల్లోనే మీకు వినిపించడం, మీరు ఆ మాటను అర్థం చేసుకోవటం, మన లాంగ్వేజ్లో అర్థం చేసుకోవటం, ఎంత మెకానిజం జరుగుతుంటుందండి మనలో. ఇదంతా ఎప్పుడన్నా మనం గమనించుకుంటూ ఉంటామా? ఎందుకంటే అవన్నీ మనకి ఉత్తునే వచ్చినాయి కాబట్టి, మన తాలూకు ప్రమేయం లేకుండా వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటి పట్ల మనం దృష్టి పెట్టం. వాటి పట్ల నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తాం. పైపెచ్చు వాటి పట్ల కృతజ్ఞతగా మనం ఉండము. ఎందుకంటే అవి జరిగిపోతున్నాయి మనతో సంబంధం లేకుండా. ఎప్పుడైనా హార్ట్, ఆ గుండెలో ఉన్నటువంటి ఆయన
ఆయన ఒకవేళ మనతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటే, మీకు వీకెండ్స్ ఉన్నాయి, మీకు అవి ఉన్నాయి, మీకు ఉన్నాయి, చాలా వెకేషన్స్ మీకు ఉన్నాయి, మీరు అలసిపోతే రెస్ట్ తీసుకుంటారు, మాకు మీరు పుట్టినప్పటి నుంచి చివరి దాకా మాకు రెస్ట్ లేదు, ఏమీ లేదు, ఒక 5 minutes అలా నేను పని మీద వెళ్ళొస్తాను, కాసేపు మీరు మీ శ్వాసలను మీరు నడిపించుకోండి, మీ గుండె మీరు కొట్టించుకోండి, ఒక జస్ట్ 5 minutes చాలు, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ మేము మీ జోలికి రాము, సెలవు అడగమని చెప్పారనుకోండి, 5 minutes కదా, వెళ్ళి పర్లేదు మేము చూసుకుంటాంలే, మా గుండెకాయ మా ఊపిరితిత్తులే కదా, మావే కదా అవి అని చెప్పి మనం చెప్పే వాళ్ళతో ఒప్పందం పడ్డాం అనుకోండి, ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి మనకి ఎవరితోనో, ఆ ఫోన్లో మాట్లాడే లోపల మనం ఢామని కింద పడి చచ్చిపోతాం. ఎందువల్ల ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఊపిరి పీల్చుకోవాలి, శ్వాసలు తీసుకోవాలి, శ్వాసలు నడవాలి, హృదయ స్పందనలు జరగాలి, అది ఆ బాధ్యత మంద కదా అని మనకు గుర్తుంటుందా? గుర్తుండదు కదా. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఎవరితోనో మాట్లాడే టైంలో మనం మర్చిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా శ్వాసలు ఆగిపోతాయి, గుండె ఆగిపోతుంది, అక్కడితో మనకి ముక్తం అనో కదా తెలియదు కానీ మరణం మాత్రం వస్తుంది. అందువల్ల ధ్యానానికి పరమావధి ఏంటంటే, అసలు కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో చూడు, అసలు సృష్టి ఎలా జరుగుతుందో తర్వాత చూస్తుంది, నువ్వు ఎలా పోతున్నావో చూడు, అసలు లోపుకి వెళ్ళి చూడు ఏం జరుగుతుందో, అసలు నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో మొట్టమొదట, హుయామై నేను ఎవరో తెలుసుకో మొట్టమొదట, దానికి ప్రాతిపదిక నేను చెప్పినటువంటి ప్లాట్ఫామ్ అది. ఆ బ్యాక్గ్రౌండ్లో కళ్ళు మూసుకొని దీనివల్ల మనం బతుకుతున్నాం అన్నట్లయితే శ్వాసలు నిరంతరాయంగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెడుతున్నాయి. దీన్ని ప్రాణాపానాలు అంటారు. ప్రాణము అంటే ఏంటి తెలుసా? లైఫ్ అని కాదు, టెక్నికల్గా యోగశాస్త్రంలో ప్రాణము అంటే గాలిని లోపలికి పీల్చుకునే శక్తిని ప్రాణము అంటారు. అపానము అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటిని బయటికి పంపించే శక్తిని అపానము అంటారు. చాలా జాగ్రత్తగా ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రాణము అంటే గాలిని పీల్చుకునే శక్తిని ప్రాణం అంటారు. అక్కర్లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ని వాటిని బయటికి పంపించే శక్తి ఒకటి మనలో ఉంటుంది, దాన్ని అపానం అంటారు. అది ప్రాణాపానములు అంటే. ప్రాణాపానం సమాయుక్తం అంటే ఈ ప్రాణాపానాలంటే ప్రాణాపాలనే 2 శక్తుల్ని సమంగా చేయటమే యోగం సుమా అని శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. అలాంటి బట్టి శ్వాసల మీదకి మనస్సు వెళ్ళినందువల్ల ఏం జరుగుతుంది తెలుసా? కొంతకాలం పోయి కొద్ది మధ్యలో ఎక్కడా మనం ఆగిపోకపోతే, మధ్యలో ఆగిపోవడం అంటే ఏంటి తెలుసా? మధ్యలో చాలా రంగులు కనిపిస్తుంటాయి, చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, ఏవో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా రకాలు జరుగుతుంటాయి. ఇట్స్ ఏ ప్రాసెస్ అది. ఒక ఊరి నుంచి ఒక ఊరికి మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు దారిలో చాలా చెరువులు కనిపిస్తాయి, పర్వతాలు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి, చెట్లు పుట్టలు కనిపిస్తాయి, చాలా మంచి అందమైన పువ్వులు కనిపిస్తాయి, షాపులు కనిపిస్తాయి, ఎన్నో స్టేషన్లు కనిపిస్తాయి, ఎంతోమంది మనుషులు ఎక్కుతుంటారు దిగుతుంటారు, అంతా చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ ఏదైనా ఒక మంచి పరిసరాలు కనిపించే చెప్పి మన ట్రైన్ దిగి కిందకి వెళ్ళి స్టేషన్లో కూర్చుని పోం కదా. వాళ్ళు ట్రైన్ దిగినా కూడా మళ్ళీ వచ్చి మన సీట్లో మనం కూర్చుని ముందుకు వెళ్ళినట్టు, కానీ మనకి ఏవి కనిపించినా ఏది వినిపించినా ఏం జరిగినా కూడా పతంజలి సూత్రాలు ఆయన చెప్పిన ప్రకారంగా వాటితో నువ్వు క్యారీ అయిపోదు, జస్ట్ చూసి వదిలిపెడిస్తే అని చెప్తారు వాళ్ళు. వాటితో నువ్వు క్యారీ అయిపోద్దాం స్మా అని చెప్తారు. ఎందుకంటే క్యారీ అక్కడ ఉండిపోతే ఏమవుతుందంటే మన జర్నీ ముందుకు సాగదు, లోపలికి మన జర్నీ సాగదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో లోపలికి వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే శ్వాసలు జరుగుతుంటాయి చూసారా. నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, ఎప్పుడన్నా మీలో ఎవరైనా కొంచెం ఉపనిషత్తులు వాటితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, తైత్రీయ ఉపనిషత్తు అని ఉంటుంది, ఒక ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు అని ఉంటుంది. తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని 3 భాగాలు ఉంటాయి. భృగువల్లిలో తండ్రి కొడుకుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అది ఎప్పుడన్నా దయచేసి మీరు చదువుకోండి. కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో యమధర్మరాజుకి శిష్యుడికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలోనే మొత్తం బ్రహ్మ విద్యా రహస్యాలన్నీ కూడా ఆ సంభాషణలోనే ఉంటాయి. ఎప్పుడైనా చదువుకోండి. ఎన్నో పొరలు మనలో తెలుగుపోయి అవి అర్థం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నంలోనే ఎన్నో లోకాల్లోకి మనకి ప్రవేశం లభిస్తుంది. అట్లాగే శ్వాసల మీద పెట్టినప్పుడు ఈ శ్వాసలను ఎవరు చేయిస్తున్నారు? ఈ హృదయ స్పందనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరో నడిపించాలి. వాటంతా గుట్టే జరుగుతాయండి, జరగవు కదా.
అంటే లోపల ఏదో ఒక చైతన్యం ఉన్నది, ఏదో ఒక శక్తి ఉన్నది, అతీతమైన శక్తి ఒకటి ఉన్నది. దానివల్ల శ్వాసలు నడుస్తున్నాయి, దానివల్ల హృదయ స్పందనలు నడుస్తున్నాయి, దానివల్ల శరీరంలో ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి మొత్తం ఆ మెకానిజం నడుస్తున్నది అని తెలిసినప్పుడు అదేంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం నెక్స్ట్ స్టెప్లో స్టార్ట్ అవుతుంది. శ్వాసలతో అక్కడ ఆగిపోదు మన స్థితి. అంటే వాటికి మూలం ఏదో ఆ మూలం దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క ద్వారబంధం, ఒక్కొక్క తలుపు ఓపెన్ అవుతున్నప్పుడు మన లోపల మన బయట 7 లోకాలు ఉంటాయి. మన లోపల ఉండే 7 లోకాలు 7వ లోకంలో వెళ్ళేటప్పటికి అంటే సహస్రారం దాకా వచ్చేటప్పటికి శక్తుడు లేకపోతే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా కలిసి ఈ రెండు అనేటటువంటిది పోయి ఒకటే స్థితి మిగులుతుంది. అర్ధనారీశ్వరుడు అంటే ఆయన ఒక్కనే ఉంటాడు. కుడి భాగం అంతా ఈశ్వరుడు ఉంటాడు, ఎడం భాగం అంతా పార్వతి ఉంటుంది. అట్లాగే విష్ణుమూర్తి దాకా వచ్చేటప్పటికి విష్ణుమూర్తి తాలూకు హృదయంలో విష్ణుమూర్తి ఒకడే ఉంటాడు. ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది. బ్రహ్మ ఒకడే ఉంటాడు, ఆయన నాలుగు పైన సరస్వతీదేవి ఉంటుంది. వాళ్ళు ఇద్దరిద్దరుగా సినిమాలో చూపించినట్టు ఇద్దరు పక్క పక్కన ఉండే అవకాశం లేదు. బ్రహ్మదేవుడు నాలుగు పైన వాక్కుగా సరస్వతీదేవి ఉంటుంది. విష్ణువు తాలూకు హృదయం మీద లక్ష్మీదేవి ఉంటుంది, హృదయం లోపల లక్ష్మీదేవి ఉంటుంది. శివుడికి అర్ధనారీశ్వరుడిగా ఎడం పక్క పార్వతి ఉంటుంది. దీన్ని యాడమ్ అండ్ ఈవ్ అని మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో యాడమ్ అండ్ ఈవ్ అని చెప్తారు. ఆ యాడమ్ అనేటువంటి వాడు ఒకడే భూమి మీద పుట్టి వాడికి ఎవరు తోడలేక ఎడమ భాగంలోంచి ఒక ఎముక తీసి బయటికి పెడితే ఈవిగా తయారైందని చెప్తారు. యాడమ్ అండ్ ఈవ్ అని చెప్తారు. ఏ చెప్పినా అన్ని కథలకి ఒకటే మూల సూత్రం అది. ఆ లోపు ఛాంబర్స్లోకి వెళ్ళడం మొదలెట్టేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం తెలుస్తుందంటే అట్లా పోతున్న కొద్ది శ్లోకంలో చెప్పుకున్నామే, తనలో ఉన్నటువంటిది తన మనస్సు కాదు. అంతవరకు తను ఏమనుకుంటాడు, ఈ కనిపిస్తున్న శరీరం ఉంది కదా ఇదే ప్రధానంగా అనుకుంటాడు. రేపు భౌతికవాది అనమాట. ఫిజికల్ ప్లేన్ అంటాం మనం. నేను పరిణామ క్రమంలోకి వెళ్తున్నానండి. ఈ కనిపించే శరీరం ఏదైతే ఉందో దీన్ని ఫిజికల్ ప్లేన్ అంటారు. అంటే భౌతిక లోకము, భౌతిక కక్ష అంటారు. ఈ శరీరమే తనగా బతికినప్పుడు ఈ శరీరమే శాశ్వతం అనుకుని దీనికి అన్ని రకాల సదుపాయాలు చేసి ఈ శరీరం ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవడం వేరు, ఈ శరీరాన్ని కాపాడుకోవడం చాలా తేడా ఉంది దానికి దీనికి. ఆరోగ్యాన్ని కాపాడుకునే చోట చాలా జరుగుతుంది లోపల. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఏం మాట్లాడట్లా. ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకుని ఉంటాడు, రకరకాలన్నీ పూసుకుని చేసుకుని పోషించుకుని ఉంటాడు. ఎవరో ఒక ఆయన వచ్చి శరీరాన్ని వా అని అడిగితే అవునండి శరీరమే అంటే, నువ్వు చేయి కదుపుతున్నావు కదా ఎట్లా కదుపుతున్నావు అని అడిగాడు. నేను కాలు కదుపుతున్నానండి. శరీరం కదా అని చేయి కదుపుతాను. అక్కడ ఎదుర్కొంటా ఒక డెడ్ బాడీ ఉంది కదా, దానికి శరీరం ఉంది కదా, అది నువ్వు చేయి కదపలేకపోతుంది. ప్రాణం లేదు కదండి. ఓహో, అంటే ప్రాణం ఉంటే చేయి కదులుతుంది అనమాట, ప్రాణం లేకపోతే చేయి కదులుతుంది అనమాట. నువ్వు శరీరం అంటున్నావు కదా నువ్వు, మరి కాదంటే ఈ కొడేదో ఉంది అంటుందే లోపల. శరీరం అయితే మరి అది కూడా కదలాలిగా, కదలలేదుగా. అంటే ఏదో ఉండి ఆ లోపల. అంటే కొంచెం సూక్ష్మంగా తీసుకెళ్తున్నాడు. ఒక శక్తి ఉంది, ఫోర్స్ అంటాము, వైటల్ ఫోర్స్, వైటల్ ప్లేన్ అంటాము, ఫిజికల్ ప్లేన్, వైటల్ ప్లేన్ అంటాము. అంటే ఈ శరీరం కదలాలి అంటే దీని వెనక ఒక శక్తి ఉండాలి. శక్తి ఉంటే మాత్రమే ఆ శక్తి వల్ల ఈ శరీరం కదులుతుంది. అంటే దీనికన్నా అది మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. శక్తి శరీరం రెండు ఉంటే కదులుతాయా? ఈ చేయి కదపాలనేటటువంటిది ఒక సంకల్పం, ఆలోచన కలగాలిగా మనకి. అలా కూర్చున్నామండి, అందరూ చేతులు కదుపుతారా? కదపరుగా. అందరూ కాళ్ళు కదపరుగా. అలా కూర్చుంటారు, అలా టీవీ చూస్తుంటూ కూర్చుంటారు. ఈయన ఎందుకు చేయి కదిపాడు అంటే చెయ్యి కదపాలనేటటువంటి ఒక సంకల్పం అనేది పుట్టింది ఎక్కడి నుంచో. ఆ సంకల్పం పుట్టింది, ఈ చెయ్యి కదలదు, శక్తి కూడా కదలదు. దాన్ని మెంటల్ ప్లేన్ అంటారు, మానసికమైన కక్ష అంటారు. భౌతికమైన కక్ష ఒకటి, భౌతిక శరీరం ఒకటి, ప్రాణమయ శరీరం ఒకటి, మనోమయ శరీరం ఒకటి, మెంటల్ ప్లేన్ అంటారు. అక్కడ దాకా మానవ జాతిలో ఉండేటటువంటి 70-80% మానవ జాతి ఈ మూడు కక్షల్లోనే జీవిస్తూ ఉంటుంది. దీన్నే ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అంటారు దివ్యజ్ఞాన వాళ్ళు. యాస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ అంటే కేవలం భౌతిక శరీరానికి సంబంధించినటువంటిది.
యాస్ట్రల్ ప్లేన్ అంటే అర్థం ఏంటంటే మన కోరికలు, మన ఆశలు, ఇవన్నీ మనం ఏం కావాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో, ఏదంటే మనకి ఇష్టమో, ఏదైతే మనకి ఇష్టం లేదో, ఇవన్నీ డిజైర్స్ అంటాం కదా మనం. ఆ డిజైర్స్ అన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఆ డిజైర్స్ అన్నీ కూడా మనకు ఉండేటి యాస్ట్రల్ లోకం, యాస్ట్రల్ శరీరం అంటారు, యాస్ట్రల్ బాడీ అంటారు. మెంటల్ బాడీ అంటారు. మనోమయ లోకం వచ్చినప్పటికల్లా మన తాలూకు ఆలోచనలు, మన తాలూకు భావాలు, మన తాలూకు ఇష్టాలు, మన తాలూకు అయిష్టాలు, జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నాము, మన తాలూకు యాంబిషన్స్, మన తాలూకు ఇంటెలిజెన్సు, మన తాలూకు ఇంటలెక్టు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినట్లంటే మనలో ఉండేటటువంటి మనస్సు అనే లోకానికి సంబంధించినవి. ఈ మనస్సులో రెండు ఉంటాయి, దిగువ మనస్సు, పై మనస్సు అని. లోయర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ అని అంటారు దాన్ని. లోయర్ మైండ్ అంటే అర్థం ఏంటంటే జీవితం అంటే డబ్బులు సంపాదించుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం, రుచుల కోసం బతకటం, తన కోరికల్ని తీర్చుకోవడం గురించి బతకటం, తను, తన కుటుంబము, తన తాలూకు సంపాదన, తన తాలూకు సేవింగ్స్, తన తాలూకు బంధువులు, ఇట్లాంటి ఒక 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 బార్డర్ గీసుకొని అందులో జీవించటము. ప్రపంచంలో ఏదైనా సరే దానివల్ల నాకేమొస్తుంది అనేటువంటి భావన ఉంటుంది చూసారా, దాన్ని లోయర్ మైండ్ అంటారు. హయ్యర్ మైండ్ అంటే అర్థం ఏంటంటే ఊర్ధ్వానికి వెళ్ళే మనస్సు అంటే అర్థం ఏంటంటే మనకులాగే మనకు ఆకలిస్తున్నట్టుగానే పక్కవాడు కూడా ఆకలిస్తుంది, మనకి బాధ ఉన్నట్టుగానే పక్కవాడు కూడా బాధ ఉంటుంది, మన కుటుంబానికి ఏం కావాలో పక్క కుటుంబానికి కూడా అదే కావాలి. అంటే మనస్సు ఏమవుతుందంటే దాని పరిధిని పెంచుకుంటుంది. దాన్ని ఆ హయ్యర్ మైండ్ అంటాం చూసారా, దాన్ని మనం ఏమంటామంటే బుద్ధి అంటాం మనం. దాన్ని ఈకే గారు, దగ్గరాల కృష్ణమాచారి గారు, గురువు గారిని ఈకే అంటాం మనం. ఆ బుద్ధికి ఆయన చక్కటి ఒక ఇంగ్లీష్ వర్డ్ ఆయన కాయిన్ చేశారు, క్రియేటివ్ విల్ అని. ఈ బుద్ధిని వివేకము అని కూడా మనం అంటాం తెలుగులో. వివేకం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ కూడా మనం చేసుకోవచ్చు. డిస్క్రిమినేషన్ అంటే అర్థమేంటి తెలుసా, ఏది మన జీవితానికి పనికొస్తుంది, ఏది మన జీవితానికి పనికిరాదు, ఏది శాశ్వతమైంది, ఏది శాశ్వతమైంది కాదు, దీనివల్ల మన జీవితం ఊర్ధ్వలోకాల్లోకి, ఊర్ధ్వగతిలోకి వెళుతుంది, దీనివల్ల మన జీవితం పతనం అవుతుంది. జీవితంలోకి వేటిని మనం ఆహ్వానించాలి, జీవితంలో వేటిని మనం వదులుకోవాలి. అంటే ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో అనేటటువంటి ఒక దృష్టి ఎప్పుడు వస్తుంది మనకి, యోగంలోకి మనం ప్రవేశం వచ్చిన తర్వాత అప్పుడు మనకు ఒక రకమైన అవేకనింగ్, ఒక మేల్కొలుపు జరుగుతుంది. ఆ మేల్కొలుపు భౌతిక లోకాల నుంచి కూడా జరగడం మొదలు పెడుతుంది. భౌతిక లోకాల నుంచి కూడా ఆ చేంజెస్ మనలో రావడం మొదలు పడతాయి. ఎట్లాగా పరిణామం చెందుతుంది తెలుసా, భౌతిక లోకం కూడా ఒకసారి ఆ బుద్ధి లోకాలనే మనం గాయత్రి లోకాలను కూడా అంటాం మనం. అక్కడే దేవతలందరూ ఉంటారు, ఆ లోకాల్లో అక్కడే పరమగురువులందరూ ఉంటారు, అక్కడే మహాత్ములందరూ ఉంటారు, అక్కడే సిద్ధులందరూ ఉంటారు. ఆ లోకం తాలూకు ప్రజ్ఞలోకి మనకి ప్రవేశం రానిదే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కానీ, వాళ్ళతో సంభాషణలు కానీ, వాళ్ళ తాలూకు సంకల్పాలను మనకి చేరటం కానీ, వాళ్ళు చెప్పేది మనకు అర్థం చేసుకోవడం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞ, గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సామూహికమైన ప్రజ్ఞలోకి మారాలి అన్నట్లయితే వాళ్ళ తాలూకు సంస్పర్శనము, వాళ్ళ తాలూకు అనుగ్రహము మనకు కలగాలి. వాళ్ళ వేవులెంత్ మన వేవులెంత్ కూడా సరిపోవాలి. ఎక్కడ సరిపోతాయంటే బుద్ధిక్ ప్లేన్లో, బుద్ధి లోకాల్లో మాత్రమే సరిపోతాయి. మనోలోకాల్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆ వెలుగు పైనుంచి కిందకి ప్రశ్నించినప్పుడు ఏమవుతుందో తెలుసా మనకి, పైనుంచి కిందకి ప్రశ్నించినప్పుడు ఆ వెలుగు ఏమవుతుందంటే భౌతిక లోకంలో ఉండేటటువంటి ఆ దాన్ని కూడా మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది, భౌతిక లోకం అంటే ఏంటి తెలుసా, ఆహార, నిద్ర, భయ, మైథునము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సంస్కృతంలో. దీనికి చాలా పెద్ద సిలబస్ మనం ఈరోజు తీసుకున్నాం. మనం వీలైనంత వరకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా సింపుల్గా పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా. ఆహార, నిద్ర, భయం, మైథునం అంటే ఆహారం తీసుకోవడం మారిపోతుంది వాడు. అంతవరకు రుచిగా ఉండే ఆహారం, బాగా స్పైసీగా ఉండే ఫుడ్ తీసుకోవటం, ఎక్కువ క్వాంటిటీగా ఉండే ఫుడ్ తీసుకోవటం, నచ్చిన ఫుడ్ తీసుకోవటం, బాగా టేస్టీగా ఉండే ఫుడ్ తీసుకోవడం దగ్గర నుంచి వాడి ఆ డైమెన్షన్ మారుతుంది. తన శరీరం దేన్నైతే డైజెస్ట్ చేసుకోగలదో ఆ ఫుడ్ మాత్రమే తీసుకుంటాడు. క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ తగ్గించి క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ పెంచుతాడు. ధ్యానం నిజంగా పెరిగింది ఎవరికైనా అనేదానికి ఒక బండ గుర్తేడు తెలుసా,
భౌతికమైన క్వాంటిటీ ఆఫ్ ఫుడ్తో వాళ్ళకి అవసరం బాగా తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రాణాయామాలు చేసేటటువంటి వాళ్ళకి కానీ, ఎక్కువ ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి కానీ, మంచి సద్బుద్ధి అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, ఉన్నత లోకాల తాలూకు స్పర్శ ఉన్నటువంటి వాళ్ళకి కానీ భౌతిక ఆహారం తాలూకు అవసరం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ చెప్పన, నిద్రపోదాం అనుకున్న క్షణంలో నిద్రపడుతుంది వాడికి. మెలికి వచ్చిన క్షణంలో మంచం మించి పైకి లేచి తను చాలా హుషారుగా పనులు చేసుకోగలుగుతాడు. అంత చైతన్యం భౌతిక శరీరం వరకు వస్తుందండి ధ్యానంలో. గుర్తుపెట్టుకోండి. ఆహారం, నిద్ర, 2 రకాల నిద్రలు ఉంటాయి. ముద్దు నిద్ర, డిస్టర్బ్డ్ నిద్ర. గాఢ నిద్ర చాలా తక్కువ ఉంటుంది మనలో. ముద్దు నిద్రనే గాఢ నిద్ర అనుకోకూడదు. డిస్టర్బ్ స్లీప్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. యోగ నిద్ర అనేది మనకు కావాలి. ఆ యోగ నిద్ర అనేది వస్తుంది. ఒక అరగంట కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి 2-3 గంటలు నిద్రపోయినటువంటి స్థితి, ఆ ఫ్రెష్నెస్ వాళ్ళకి వస్తుంది బికాజ్ ఆఫ్ దర్ మెడిటేషన్. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాడు. నిద్ర లేవాలి. ఆరోగ్యం బాగుండలేకపోతే నేను చెప్పట్లేదు, కానీ రూల్ ఏంటి, సూర్యోదయానికి ముందే లేవాలి. ఆరోగ్యం బాగుండలేకపోతే డాక్టర్ చూస్తుంటారు. దాని గురించి నేను కాల్ చేసుకో తెలుసుకోవట్లేదు. ఎర్లీ టు బెడ్ అనేది రూల్. అది రాత్రులు ఆహారం తక్కువ తీసుకుంటే మాత్రమే ఎర్లీగా నిద్రపోవడానికి అవకాశం శరీరం సహకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎర్లీగా లేచినటువంటి వాడి ధ్యాన ప్రక్రియ డిఫరెంట్గా ఉంటుంది. ఆహార నిద్ర చెప్పాం కదా మీకు నేను. మైథునం అంటే సెక్స్ అని అర్థం. అంతవరకు సెక్స్ అనేది వాడికి ఇంట్రెస్ట్, వాని మీద వాడికి ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఇష్టాన్ని కూడా భగవంతుడే క్రియేట్ చేశాడు. ఎందుకు క్రియేట్ చేశాడు? చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళమని మారం చేస్తారు చూసారా? ఈ చాక్లెట్ పుచ్చుకుంటే స్కూల్కి వెళ్తాడు కాబట్టి చాక్లెట్ ఇచ్చినట్టుగానే ఆ సెక్స్ అనే ఒక ఇన్స్టింక్ట్ పెట్టాడు. ఎందుకు? లేకపోతే వీళ్ళు పిల్లలకి అనరని. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ సెక్స్. రఘుమహారాజులు, మనం ఇక్ష్వాకు వంశ ప్రభువులు రఘుమహారాజు చరిత్ర చదువుకుంటే ఎందుకు వాళ్ళు దాంపత్య జీవితాన్ని ఆచరించారు అంటే కేవలం సంతతి గురించి సుమా అని చెప్తారు. కేవలం సంతతి గురించి ఉపయోగించుకుంటారు సుమా అని చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరూ స్నేహితుల్లాగా ఉంటారు సుమా అని చెప్తారు. ఈ స్థితి మనకి మానవుల్లో ఉండదు, కానీ జంతువుల్లో ఉంటుంది. చూడండి, జంతువుల్లో వాటి మధ్య ఉండేటువంటి ఆ కలయిక అనేటువంటి సీజన్స్లో మాత్రమే జరుగుతుంది. అదిగి వస్తుంది. ఇద్దరు కంపెనియన్స్గా ఉంటారు. బియాండ్ దట్ దాంట్లో ఎంజాయ్మెంట్లోకి, ప్లెజర్లోకి వాళ్ళు పోరు. ఎగ్జైట్మెంట్ కాదు వాళ్ళకి, అది భయం. ఫీల్ ఇన్సెక్యూర్డ్ అంటాం కదా. భయం అంటే రేపు అనే భయం ఒక మనిషికి ఒక్కడికే ఉంటుంది, ఏ జంతువులకి ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు అనే భయం ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. ఏ చూసినా భయమే. రేపంటే భయం, డబ్బు లేవని భయం, రోగం ఉందని భయం, ఈ భయం, ఆ భయం, అన్ని పిల్లలకి పెళ్లి కాలేదని భయం, పెళ్ళి అయితే పిల్లల పొట్లు, అన్ని భయాలతోనే చదువుతారు. ఆహార నిద్ర భయం మైదనములకి ఎవరైతే లొంగి ఉంటాడో వాడు ఎంతటి వాడైనా ఎన్ని పుస్తకాలు చదువుకున్నప్పుడు కూడా వాడి జీవితం భౌతిక కక్షను దాటి వెళ్ళలేదు సుమా. అక్కడ చేంజెస్ జరుగుతాయండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే కౌమార వ్యవస్థ అయిపోయిన తర్వాత, యవ్వనం దాటిపోయిన తర్వాత పిల్లలకి అన్నీ అప్పగిచ్చేసేసి వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ అనుకుందాం పోయినట్టు మన ఎగ్జాంపుల్స్ అవి వచ్చిన తర్వాత పిల్లలకి అన్నీ అప్పగించేసేసి పిల్లలు సెటిల్ అయిన దాకా చూసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళ వ్యవహారంలో ఏం సంబంధం పెట్టుకోకుండా వాళ్ళకి అప్పగించి ఫిట్నెస్ మాత్రంగా ఆయన మిగిలిపోయి అదే ఇంట్లోనో వేరే ఇంట్లోనో అక్కడ వానప్రస్థ ఆశ్రమం పూర్వంలాగా అరణ్యాల్లోకో లేదా ఆశ్రమాల్లోకో వెళ్ళకపోయినప్పటికి కూడా ఇంట్లో ఉంటూ కూడా వానప్రస్థ ఆశ్రమాన్ని గడుపుతాడండి. బుద్ధి లోకాలు ఉన్నటువంటి వాడు సంసారంలో ఉన్నప్పటికి కూడా, బుద్ధి లోకంలో బుద్ధి తాలూకు వెలుగులోకి వెళ్ళినటువంటి వాడు మామూలు జీవితంలో ఉన్నప్పటికి కూడా తన వానప్రస్థం తనే గడుపుతాడు. పూర్వంలాగా అరణ్యాలకు వెళ్ళడానికి అవకాశం మనకు ఇప్పుడు లేకపోవచ్చు, అలాంటి ఆశ్రమాలు మనకు దొరకపోవచ్చు ఇప్పుడు. నెక్స్ట్ సన్యాసాశ్రమం కదా, అదే కదా ముక్తి అంటే. మనకి ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సన్యాసాశ్రమం అంటే కాషాయ బట్టలు కట్టుకోవడం కాదు, సన్యసించటం. దేన్ని సన్యసించటం? కోరికల్ని, ఆలోచనల్ని, సంకల్పాలని, నేను అనే భావాన్ని, మనకున్న డిగ్రీలని, మనకున్న తెలివితేటలని, నాకు చాలా తెలుసు అనేటటువంటి ఒక భావాన్ని మన నెత్తి మీద పెట్టుకుని మోస్తుంటాం చూసారా, అవన్నీ సన్యసించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అది? శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్పాడు భగవద్గీతలో.
ఈ 17 అధ్యాయాలు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం, రాజవిద్య, రాజగుహ్య యోగం, విశ్వరూప సందర్శన యోగం, ఇవన్నీ చెప్పి ఏం చెప్పాడు చివరికి అర్జునుడికి, నాకు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే రహస్యం చెప్తాను నేను, అది నీకు చెప్పబోతున్నాను అన్నాడు. నా పొటాడైతే ఏమనుకుంటాడు, ఓహో శ్రీకృష్ణుడు నాకు గురువు కదా, మా బావ గురువు కాబట్టి నాకేదో మంత్రం చెప్తున్నాడు కావచ్చు, ఒక ధ్యాన ప్రక్రియ ఏదో చెప్తున్నాడు కావచ్చు, ఒక టెక్నిక్ చెప్తున్నాడు కావచ్చు అని చెప్పి, ఒక బీజాక్షరం చెప్తున్నాడు కాబట్టి అని చెప్పి చాలా జాగ్రత్తగా పుస్తకం పెన్ను పట్టుకెళ్ళి వింటూ ఉంటాం అన్నమాట. ఆయన ఏం చేశాడు, నాకు చాలా ఆత్మీయులకి మాత్రమే చెప్తామని చెప్పి ఈ శ్లోకం చెప్పి ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి మాం ఏకం నా ఒక్కడిని అంటే నేను శ్రీకృష్ణుని కాదు, మాం ఏకం శరణం వ్రజ నాకు శరణి వచ్చినట్లయితే అన్ని పాపాల్లోంచి విముక్తి కలిగించి మోక్షం నీకు ఇస్తాను సుమా అని చెప్పాడు. ఆయన ఇవ్వక్కలైన మోక్షంలోనే ఉంటాడు ఆ స్థితికి వస్తే. అంటే నేను ఇది నాకు తెలుసు, నాకింత జ్ఞానం ఉంది, నాకింత భక్తి ఉంది, ఇవన్నీ చాలా పెట్టుకు మోస్తూ ఉంటాం కదా బుర్రలో మనం, అవన్నీ తీసి గంగలో కలిపేమన్నాడు. అప్పుడే నీకు మోక్షం వస్తుంది సుమా అని చెప్పాడు. ఇవన్నీ పట్టుకుంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? బుర్రలో ఒకే చైర్ ఉందండి, లోపల ఒక చైర్ ఉంది బుర్రలో. ఆ చైర్లో మనం కూర్చోకుండా ఖాళీ అట్టి పెడితే భగవంతుడో గురువు వచ్చి కూర్చుంటాడు అక్కడ. మనం మన భావాలు, మన సంకల్పాలు, మనకి ఇష్టమైనవి, మన ఇష్టం కానివి ఇవన్నీ మొత్తం పెట్టుకుని దాంతో మనం అదంతా పెట్టుకుని ఆ కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఏ దేవతలో, ఏ పరమ గురువులో, సిద్ధులో, భగవంతుడు వచ్చినప్పుడు ఆయన కుర్చీ ఖాళీ ఉండదు అక్కడ. అంతే, కుర్చీ అంతా మనమే నింపేసామయ్యే. అది సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే. అందువల్ల ఈ బుద్ధి లోకంలోకి మనకి ప్రవేశం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అప్పర్ ట్రయాంగిల్ అంటాం మనం దీన్ని, అప్పర్ ట్రయాంగిల్ అంటాం. అప్పర్ ట్రయాంగిల్ అంటే అర్థమేంటి తెలుసా? అప్పర్ ట్రయాంగిల్ అంటే అర్థమేంటి తెలుసా? నేను చెప్తాను మీకు. మీ అందరికీ షట్చక్రాలతో చాలా బాగా పరిచయం ఉంది కాబట్టి చెప్తాను మీకు. నేను హృదయ స్థానం మధ్యలో మీరు పెట్టుకున్నప్పుడు, అనాహత చక్రం అంటాం కదా, అనాహత చక్రాన్ని మధ్యలో మీరు పెట్టుకున్నప్పుడు దాని కింద మణిపూరకం ఉంటుంది, దాని కింద ఏమో స్వాధిష్టానం ఉంటుంది, దాని కింద ఏమో మూలాధారం ఉంటుంది. అనాహతానికి పైకి విశుద్ధి ఉంటుంది పైన, తర్వాత ఏమో ఆజ్ఞాచక్రం ఉంటుంది, సహస్రారం ఉంటుంది. ఆ అప్పర్ ట్రయాంగిల్ అంటాం మనం, లోయర్ ట్రయాంగిల్ అంటాం కిందాన్ని. అంటే కింద దానికి ఆ ట్రయాంగిల్ డాట్ కిందకు ఉంటుంది, అప్పర్ ట్రయాంగిల్కి పైకి ఉంటుంది, మధ్యలో హృదయం ఉంటుంది. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ అంటారు వీటిని. ఇదొక యంత్రం, ఇదొక ధ్యానానికి సంబంధించిన యంత్రం ఇది. ఈ మధ్య ఆశ్చర్యంగా మచిలీపట్నంలో ప్రతిసారి మన మచిలీపట్నం వచ్చినప్పుడు ఒక 200 years క్రితం ఒక పిరమిడ్ బయటపడింది. మాకు కూడా ఎవరికి తెలియదు. ఆ పిరమిడ్ ఎలా ఉంది తెలుసా? అప్పుడు నేను చెప్పినట్టుగా ఉంది, చాలా విచిత్రంగా. ఇలాగా పైకి ఒక ట్రయాంగిల్ ఉంది, ఇలాగ కిందకి ఒక ట్రయాంగిల్ ఉంది, 4 పక్కల 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి, పైన 4 ట్రయాంగిల్స్, కింద 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అసలు ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పిరమిడే చాలా విచిత్రంగా ఉంది. లోయర్ ట్రయాంగిల్ చెప్పాను కదా, హృదయ చక్రం మన హృదయాన్ని కేంద్రంగా తీసుకున్నప్పుడు కింద ఉన్నటువంటి మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం, అది లోయర్ ట్రయాంగిల్ అంటాం మనం. ట్రయాంగిల్ తాలూకు కిందకు ఉంటుంది. అనాహతానికి పైన ఉండేటటువంటి విశుద్ధి కానీ లేకపోతే ఆజ్ఞాచక్రం కానీ సహస్రారం కానీ అప్పర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ పైకి ఉంటుంది. మన ట్రయాంగిల్స్ అన్నీ కూడా పైకే ఉంటాయన్నమాట. ఈ మచిలీపట్నంలో ఉన్న ట్రయాంగిల్ ఎలా ఉందంటే పైకి ఒక ట్రయాంగిల్ ఉంది, దాని కింద ఇంకో ట్రయాంగిల్ ఉంది, అలా 4 పక్కల ఉన్నాయి. అదొక విచిత్రమైనటువంటి ట్రయాంగిల్ అలా బయటపడింది. ఆ ట్రయాంగిల్ యాక్చువల్గా మనలో ఫార్మ్ అయి ఉంటుంది, చెప్పడం కూడా చెప్తాను మీకు. ఆ ట్రయాంగిల్ మనలో ఫార్మ్ అయి ఉంటుంది. ఆ కేంద్రంగా హృదయం ఉంటుంది. మన పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే అది మనం డిసైడ్ చేసుకోవాలి. డిజైర్స్ పక్క, వాంట్స్ పక్క, వాటి పక్క ఎక్కువ ఆహారం తీసుకోవటం కానీ, ఎక్కువ డిమాండ్స్ జీవితంలో ఉండటం కానీ, ఎక్కువ డిజైర్స్ జీవితంలో ఉండటం కానీ, అలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందన్నట్లయితే ఈ హృదయం ప్రేమ అనేటటువంటి తత్వం ఉంటుంది, అది మంచినీళ్ళే కానీ బురదలో పడ్డాయన్నమాట, బురద నీళ్ళు అయిపోతాయి. అది ప్రమాదం, హృదయంతోనే ప్రమాదం అది. ఇదే హృదయం ఊర్ధముఖంగా వెళ్ళిందనుకోండి, అక్కడ దివ్య సంకల్పాలు, మహాసంకల్పాలు, కృష్ణ ప్రణాళిక, మహాప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయి. అదొక అప్పర్ ట్రయాంగిల్.
ఈ బుద్ధి లోకాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కిందకి రావడానికి అవకాశం లేదండి, ఊర్ధముఖంగానే ఉండాలి. అందుకే మనకి ప్రాణాయామాలు చేసినప్పుడు కూడా ఊర్ధముఖంగా గాలిని పీల్చుకోండి అని చెప్తారు. ధ్యానం చేసినప్పుడు కూడా ఊర్ధముఖంగా మనసుని పెట్టుకోండి అని చెప్తారు. శ్వాసల మీద మనసు పెట్టండి అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, శ్వాసల మీద మనసు పెట్టినప్పుడు ప్రతిసారి గాలి తీసుకుని గాలి వదిలి గాలి తీసుకుని గాలి వదిలేటప్పుడు మన పైన ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువుకి మనలో ఉన్న వాయువుకి మధ్య ఒక సంబంధం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశాత్ వాయు, వాయోరగ్ని. ఆకాశంలో నుంచి వాయువు వస్తుంది, వాయువులో నుంచి అగ్ని వస్తుంది, అగ్నిలో నుంచి జలం వస్తుంది, జలంలో నుంచి పృథివీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ఆరోహణ క్రమంలో పృథ్వీతత్వంలోంచి జలతత్వంలోకి వచ్చాము, జలతత్వంలోంచి అగ్నితత్వంలోకి వచ్చాము, అగ్నితత్వంలోంచి వాయుతత్వంలోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఎవరైతే శ్వాసల మీద ధ్యాస చేస్తారో, ఎవరైతే ప్రాణాయామాలు చేస్తూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాయుతత్వం తాలూకు తత్వంలోకి, పంచభూతాల్లో వాయుతత్వంలోకి అడుగు పెడతారు. వాయుతత్వంలోకి అడుగు పెట్టడం అర్థం ఏంటి తెలుసు అంటే, వాయువు ఎక్కడ పుడుతుంది? ఆకాశాత్ వాయువు, ఆకాశంలోంచి పుడుతుంది. ఆకాశం అంటే మనకి చోటు, లేకపోతే స్పేస్. అంటే మనకు తెలియకుండా ఊర్ధలోకాలైనటువంటి పంచభూతాల్లో పైన ఉన్నటువంటి వాయువు ఆకాశంలోకి, స్పేస్లోకి మనం అడుగు పెడతాం మనం తెలియకుండా. దానికి మనలో ఉన్నటువంటి ఆకాశానికి, మనలో ఉండే చోటుకి, మనలో ఉండే స్పేస్కి, మనలో ఉండే వాయువుకి మధ్య ఒక లింకప్ ఏర్పడుతుంది తెలియకుండా మనకి. దీన్ని మనం ధ్యానంలో గమనించాలి సుమా అని చెప్తున్నాను మీకు నేను. అంటే ఆరోహణం అవరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళడం ఒకటి, పైనుంచి కిందకి రావడం ఒకటి. మన సాధనా మార్గంలో మనం పైనుంచి ఆకాశంలోంచి మనం వస్తాం. ఆకాశం అంటే స్పేస్లోంచి మనం వస్తాం. ఇక్కడ నేను మీకు మంచి ఒక ధ్యాన ప్రక్రియ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక టెక్నిక్ కాదు, ఇది మన చుట్టూరా అంతా స్పేసే ఉంది. సృష్టి లేనప్పుడు కూడా స్పేసే ఉంటుంది. ఆ చోట్లో నుంచే ఈ గ్రహాలు కానీ, సూర్యమండలాలు కానీ, సూర్యుడు కానీ, సూర్యుడితో పాటు మిగతా గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ, ఇవన్నీ కూడా స్పేస్లో నుంచే వస్తాయి. అక్కడున్న పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మే మనలో జీవాత్మగా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి? టెక్నికల్గా ఈ చుట్టూరా అంతా ఆవరించి ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో అట్లాంటి స్పేసే మన లోపల కూడా ఆ స్పేస్ ఉన్నది సుమా. అదే పరమాత్మ, జీవాత్మ అంటే. శాస్త్రీయంగా చెప్పాలంటే మన చుట్టూరా ఉన్నంత స్పేస్ ఏదైతే ఉందో అది మనలో కూడా ఉన్నది. ఆ స్పేస్ని మనలోకి దించుకోవటం, మనలో ఉండే స్పేస్ని ఆ స్పేస్లో కలపడం అనేటటువంటిది యోగానికి పరమావధి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? శస్త్రంతో అంటే ఆయుధంతో దాన్ని మనం ఛేదించలేము, నీళ్ళకి తడవదు, అగ్నితో కాల్చబడదు, అది నా స్వరూపం అంటాడు. అదేంటది? స్పేసే. ఇది వర్షం కురుస్తుంది, ఆ వర్షం కురిస్తే స్పేస్ ఏమైనా తడిగా ఉంటుందా? పెద్ద పెద్ద కార్చిచ్చు అరణ్యాలు దాన్ని తగలబడిపోతుంది, స్పేస్ ఏమైనా తగలబడుతుందా? తగలబడదు కదా. కత్తి పెట్టి ఇట్లా నరికాము స్పేస్, అదే నరకబడుతుందా? నరకబడదు కదా. కాబట్టి ఈ స్పేస్ అనే కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ ఎప్పుడోకప్పుడు 100 సంవత్సరాలు పోయేకో 50 సంవత్సరాలు పోయేకో ఖచ్చితంగా తప్పనిసరిగా దీన్ని ఖచ్చితంగా సైంటిస్ట్ చెప్పేటటువంటి ఒక పరిస్థితి వస్తుందని మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది సో పరిణామ క్రమంలో బుద్ధిలోకం దాకా మనం వచ్చామండి. బుద్ధిలోకం దాకా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పరిస్థితి మనలో ఉంటుంది. ఏ పరిస్థితి మనలో ఉంటుంది తెలుసా? బుద్ధిలోకం దాకా వచ్చేటప్పటికి కిందకైనా రావచ్చు, మనం పైకైనా వెళ్ళొచ్చు. అంటే ఏంటి? ఊర్ధముఖంగా పైలోకాలకైనా వెళ్ళొచ్చు, లేదు తేడా వచ్చి బుద్ధి కన్నా కిందుండే మనస్సులోకి రావడం అంటూ జరిగితే కిందనే పడవచ్చు. దీనికే పురాణాల్లో మనకి ఎట్లా చెప్తారు, సాంకేతికంగా ఎట్లాంటి కథలు చెప్తారు పురాణాల్లో మనకి. నహుషుడు వాళ్ళు అనేక తపస్సులు చేసి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గాధిపత్యం వహించి ఇంద్ర పదవిని తీసుకుని వాళ్ళు చేసినటువంటి చిన్న ఇంద్రియ లౌల్యం వల్ల, వాళ్ళకున్న ఇంద్రియ లౌల్యం వల్ల ఇంద్రియాలని జయించుకుంటా తపస్సు చేత ఆ శక్తి సంపాదించుకొని అట్లాంటి ఒక అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ పైనుంచి మళ్ళా ఢామ్ అని భూమి మీద ఒక పాములాగా పడ్డాడు సుమా నహుషుడు అని చెప్తారు. ఇట్స్ ఎ సింబాలిక్ స్టోరీ.
విశ్వామిత్రుడు రాజర్షి కావడం గురించి విశ్వామిత్రుడు చాలా తపస్సు చేసి, ఆ తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనక కనిపించంగానే ఆమె వల్ల పడిపోయి శకుంతలకని తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. ఇవన్నీ ఏంటి, విశ్వామిత్రుడు చేశాడా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు. అంటే తపస్సుకి ఒక శక్తి ఉంటుంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం అంటాం దుర్గాదేవిని. తపస్య జ్వలిస్తుంటుంది ఆవిడ. సంస్కారం మారకపోయినా, బుద్ధి మారకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా కూడా ధ్యానం వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, దానివల్ల ఒక శక్తి అనేది మనలో పుడుతుంది. ఆ శక్తిని హ్యాండిల్ చేయగలగడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ శక్తిని మనం హ్యాండిల్ చేయలేకపోతే అది మన పతనానికి దారితీస్తుందని చెప్పడమే రాక్షసులు దేవతల తాలూకు కథలు మన పురాణాల్లో. ఏదో రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వాళ్ళిద్దరు రాక్షసులకి ఏదో కొమ్ములు ఉంటాయి, రాక్షసులకి ఏం కొమ్ములు ఉండవు. రాక్షసులు దేవతలు కూడా ఒకే తండ్రి బిడ్డలు. ఒకళ్ళు అందంగాను ఒకళ్ళు అందవిహీనంగా పుడతారండి, అట్లా పుట్టరు. సో నేను మీకేం చెప్తానంటే, ఇవన్నీ కూడా సింబాలిక్ స్టోరీస్ ఉంటాయి పురాణాలు చదువుకోకర్లేదు అంటే కుదరదండి. పురాణాల్లో చాలా సింబాలిజం ఉంటుంది, చాలా సైన్స్ ఉంటుంది, దాంట్లో చాలా సాంకేతికమైనటువంటి కథలు ఉంటాయి. వాటిని మనం అన్లాక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే, బుద్ధి లోకాలకు వచ్చిన తర్వాత పైన ఒక లోకం ఉంటుందండి, నిర్వాణ లోకం అనే ఒక లోకం ఉంటుంది. నిర్మాణ లోకంలో అక్కడ ప్రేమ అనేది అక్కడ మొదలవుతుంది, నిజమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఎలాంటి ప్రేమ అంటే, వర్షం కురిసింది పైనుంచి కిందకి వర్షం కురిసిన తర్వాత వర్షం చాలా ప్యూర్గా ఉంటుంది. ఆకాశంలో నీళ్లు పట్టుకుంటాం కదా మనం, హార్వెస్టింగ్ కదా అంటారు మనం. ఆ నీళ్ళని పైనే పట్టుకుని దాన్ని కిందకి పట్టుకొచ్చి స్టోర్ చేసి అవి తాగుతుంటారు కొంతమంది. అట్లాగా పైన ఉన్నటువంటి నీళ్లు పవిత్రంగానే ఉంటాయి. భూమి మీద పడేటప్పటికి ఏమవుతాయి అవి? వర్షం ఆ బురదలో పడితే బురద నీళ్ళు అవుతాయి, సముద్రంలో పడితే ఉప్పు నీళ్ళు అవుతాయి, సరస్సుల్లో పడితే మంచినీళ్ళు అవుతాయి, వేరే చోట పడితే వేరేగా ఆ నీళ్లు వాటి స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆ నీళ్ళ లక్షణం అది. అగ్నికి ఆ లక్షణం ఉండదు. నీళ్ళకి వేటితో కలిస్తే ఆ రూపం అవి తీసుకుంటాయి, ఆ రుచి అవి తీసుకుంటాయి. అవి మనకి వాస్తవ కాలంలో సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన తాలూకు వేడిం వల్ల తన కిరణాలని భూమి మీద ప్రసరింపజేసి ఆ బురదను అట్లా అట్టిపెట్టి ఆ బురదలో ఉండేటటువంటి మంచినీటిని ఆయన తీసుకుని ఆ నీళ్ళని పైకి తీసుకెళ్ళి తర్వాత మేఘాలుగా రూపం ధరించిన తర్వాత మళ్ళా వర్షాకాలం అప్పుడు ఆ మంచినీళ్ళే భూమి మీదకి ఇస్తున్నాడు. ఇది ఆరోహణ అవరోహణ క్రమం. అంటే ఈ సూర్యుడు అంటే ఎవరు? మనలో ఆత్మస్వరూపుడు, జగత్ సాక్షి అంటాం ఆయన. మనం ఆత్మస్వరూపుడు మనకి సూర్యుడే. ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నంత వరకు కూడా మనకి ఆత్మ అయినా, ఆత్మకారకుడైనా, జగత్ సాక్షి అయినా, తండ్రి అయినా ఏదైనా మనకు సూర్యుడే. గుర్తుపెట్టుకోండి. ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నంత వరకు. ఈ సౌర కుటుంబం దాటి వేరే సౌర కుటుంబాల్లోకి వెళ్ళిపోతే మనకు తెలియదు. ఈ సౌర కుటుంబంలో మాత్రం ఆయనే మనకి నాయకుడు. అంటే ఆయనే ఆధ్యాత్మికంగా అయినా ఏ రకంగా అయినా సరే. ఆ సూర్యుడు కూడా ఆత్మస్వరూపంగా మన హృదయంలో ఉంటాడని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. ఎట్లా చెప్తుంది? ఇంప్యూర్ బ్లడ్ అంతా తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళా ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ని శరీరం అంతా పంపిస్తుంది గుండెకాయ. నా పని అయిపోయిందని ఊరుకుంటుందా? ఊరుకోదు. మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ అంతా తీసుకుని ప్యూరిఫై చేసి పంపిస్తూ ఉంటుంది. మన శరీరంతో భూమి మీద పడినప్పటి నుంచి శరీరం వదిలేంత వరకు కూడా గుండెకాయ చేసే పని అదే. ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంటుంది. అలా చేస్తూనే ఉంటుంది. అంతేగాని రోజు నేను ప్యూరిఫై చేస్తున్నాను, మళ్ళీ అంతా మీరు ఇంప్యూర్గా తయారు చేసుకుంటున్నారు, దీనికి చేయనని చెప్పదు. అది దట్ ఈజ్ నేచర్. అది ప్రేమ అంటే. మనం చూపించేటటువంటి ప్రేమలకి, మనకుండే సంబంధ బాంధవ్యాలకి దానికి వెనక ఒక మోటివ్ ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక స్వార్థం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. మనకేదో అక్కడి నుంచి కావాలి, అది లేకపోతే మనకు దుఃఖం వస్తుంది. దేవతలకు కానీ ప్రకృతిలో ఉదాహరణ చెట్టు తీసుకుందాం. చెట్టు కాయలు కాస్తున్నాయి, అవి తింటాయా? ఆవు పాలు ఇస్తుంది, అది తాగుతుంది. ఆవు వాయువు అంతా వీస్తుంది, ఆ వాయువు అయినా గాలి పీల్చుకుంటుందా? సూర్యుడిలో నుంచి ఆ వెలుగు ప్రసరిస్తుంది. అది మనకైనా, ఆఫ్ఘనిస్తాన్కైనా, బెలూచిస్తాన్కైనా, రష్యా వాడికైనా, అమెరికా వాడికైనా, ఎవరికైనా సరే ఆ వెలుగు అలాగే ఉంటుంది. బీదవాడికైనా, బీదవాడి కానివాడికైనా, ఏ వర్ణం వాడికైనా, ఏ జాతి వాడికైనా, ఏ దేశం వాడికైనా, ఏ కాలంలో అయినా, ఏ యుగంలో అయినా సూర్యుడి లక్షణం అంటే వెలుగు ఇవ్వడం మాత్రమే. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ద ప్రిన్సిపల్.
దాన్ని మనం ప్రేమ అంటాం, మనం ధర్మము అంటాం, మనం సత్యము అంటాం. మనం దాన్ని మన జీవితాల్లోకి తెచ్చుకున్నప్పుడు వాటిని మనం ఇమిటేట్ చేయాలి. పంచభూతాలను మనం ఇమిటేట్ చేయాలి, పక్షుల్ని మనం ఇమిటేట్ చేయాలి, చెట్లను మనం ఇమిటేట్ చేయాలి, మేఘాలని మనం జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి, దేవతలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన జీవితంలో సూర్యుడిని, చంద్రుడిని అన్నిటినీ ఆదర్శంగా మనం తీసుకోవాలి. అవన్నీ కూడా మన కోసం పనిచేస్తున్నాయి, మన కోసం ధర్మంగా ప్రవర్తిస్తున్నాయి తప్ప వాటి కోసం ప్రవర్తించట్లేదు. మన దగ్గర నుంచి ఏమీ వాటికి అక్కర్లేదు. ఈ అవగాహన అనేటువంటిది యోగాభ్యాసంలో, యోగ సాధనలో, ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేద్దాం ఉన్నటువంటి వాడికి ఈ అవగాహన 100% అవసరం. జీవన్ముక్తి గురించి తర్వాత ఆలోచిద్దాం. జీవన్ముక్తికి సోపానాలు ఇవన్నీ కూడా. మనం ధ్యానం చేసినంత మాత్రాన ముక్తి వస్తుంది అన్నట్లయితే రాక్షసులందరూ చాలా ఎక్కువ తపస్సు చేశారు. వాళ్ళు రాముడి కన్నా రావణాసుడు ఎక్కువ తపస్సు చేశాడు, గుర్తుపెట్టుకోండి. భీముడి కన్నా దుశ్శాసనుడు చాలా బలవంతుడు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఎంతో తపస్సు చేశారు. దేవతలు అసలు తపస్సు చేయలేదు. గట్టిగా మాట్లాడితే రాక్షసులు తపస్సు చేసి అనేక రకమైన శక్తులు సంపాదించుకున్నారు. ఈశ్వరుడు కూడా వాళ్ళని కాదనలేకపోయాడు. వరాలు అడిగితే కాదనలేడు. ఆ తపస్శక్తికి ఉన్నటువంటి బలం అది. కాబట్టి ఈ తపస్సు అనేటటువంటిది తమోగుణంతో తపస్సు చేస్తున్నామా, సత్వగుణంతో తపస్సు చేస్తున్నామా, రజోగుణంతో తపస్సు చేస్తున్నామా, సత్వగుణంతో మనం ధ్యానం చేస్తున్నామా, తమోగుణంతో మనం ధ్యానం చేస్తున్నామా, రజోగుణంతో ధ్యానం చేస్తున్నామా అనేటటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఎప్పుడు ఒక కన్ను దాని మీద వేసి ఉంచాలి. రజోగుణంతో తపస్సు అంటే ఏంటి తెలుసా? ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయండి. నేను సొంతంగా చెప్తున్నాను అనుకోకండి. నేను చెప్తే భగవద్గీతలోంచి లేకపోతే పతంజలి ఒక సూత్రాల్లోంచి మాత్రం చెప్తాను నేను. రజోగుణంతో కొన్ని తపస్సు ఎలా ఉంటుంది? ఏదో సాధించాలనేటటువంటి రజోగుణం అండి, గుర్తుపెట్టు. మోక్షం కావాలనుకోవడం కూడా కోరికే సుమా అని చెప్తారు మాస్టర్ ఈకే గారు. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించు ధర్మపదమునకు ఆత్మార్పణము వలయు అని చెప్తారు. సమాధి స్థితి అయినా, మోక్ష స్థితి అయినా, ముక్తి అయినా, కైవల్యమైనా ఏదన్నా నువ్వు కోరుకుంటే అది 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 రావాలి తప్ప నువ్వు కోరుకుంటే అది కూడా కోరిక అవుతుంది సుమా, అక్కడ ఆగిపోతావు సుమా అని చెప్తారు. అందువల్ల సాధన సత్వగుణ ప్రధానంగా మన ధ్యానం, మన సాధన, మన జీవితం, మన మాట, మన వాక్కు, మన చేత అవన్నీ కూడా సత్వగుణ ప్రధానంగా ఉండాలి తప్ప రజోగుణ తమోగుణ ప్రధానంగా ఉంటే మళ్ళీ ఈ ట్రయాంగిల్ కిందకే వంగుతుంది, పైకి వెళ్ళదు. ట్రయాంగిల్ నిర్వాణ లోకం దాకా మనం వచ్చేటప్పటికి ప్రేమ అనేటటువంటి స్వచ్ఛమైన నీరు అనేటటువంటిది ఎలాగైతే మనం ఊహిస్తే, లేకపోతే ఈ బురదలోంచి నీటినంతా సూర్యుడు పైకి గ్రహించి అక్కడ మళ్ళీ ప్యూరిఫై చేసి ఎలాగైతే మేఘాల్లో పెడతాడో అట్లాంటి ఒక స్థితిని ప్రేమ అంటారు. దీన్ని అన్కండిషనల్ లవ్ అంటారు. ఈ ప్రేమకి కండిషన్స్ లేవు. వాళ్ళు మన మాట విని మనల్ని గౌరవించి, మనల్ని పూజించి, లేకపోతే మనల్ని పొగిడి ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళ మీద మన ప్రేమ ఉండి, ఎవడన్నా మనల్ని విమర్శించి మరొకటి చేస్తే వాడి మీద మన ప్రేమ లేకపోవడం అనేది ఉంటుంది చూసారా, అది ప్రేమ అవ్వదండి. ఇతరుల నుంచి ఆశించేది మనకు ప్రేమ కాదండి. ప్రేమ వెనకాల అటువంటి ఆఫరింగ్ ఉంటుంది. పొసెసివ్ ఇన్స్టింక్ట్ ఈజ్ వెరీ డేంజరస్ టు ఎవ్రీబడి, గుర్తుపెట్టుకోండి. టు పొసెస్ ద మనీ, టు పొసెస్ ద పవర్, టు పొసెస్ ద పీపుల్ ఆల్సో ఈజ్ వెరీ డేంజరస్. అది యోగ మార్గానికి అది కుదరనటువంటి ప్రక్రియ. యోగం అంటే ది పాత్ ఆఫ్ ఆల్ ఇంక్లూజన్, అన్నిటినీ కలుపుకోవడం అనేది యోగం అండి. ఇట్ ఈజ్ నాట్ ది పాత్ ఆఫ్ ఎక్స్క్లూజన్. దేన్ని కూడా వేరుగా పెట్టడం అనేటటువంటిది యోగం కాదండి. అన్నిటినీ కలుపుకోవడం అనేటువంటిదే యోగం. అందుకే ఏం చెప్పుకున్నాం ఇందాక, మనం పైన ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం పరమాత్మ చైతన్యం అనుకున్నా అది మనలో ఆత్మస్వరూపంగా ఉన్నది, ఇదే ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నది అనుకున్నప్పుడు ఒక పెద్ద కాన్సెప్ట్ అండి పురుషోక్తంలో ఉంటుంది. ఈ పెద్ద కాన్సెప్ట్ ఏంటి తెలుసా? మనలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడిలో మనం ఉంటున్నావా అనేది ఒక ఆలోచన మనం చేయాలి. మనలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడిలో మనం ఉన్నామా? మనలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక ఆలోచన మనకు వచ్చింది అనుకోండి. ఒకవేళ మనలో భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచన వస్తే మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక భావన అహంకారంగా కూడా వెళ్ళిపోయేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. చూసుకోండి. నేను అనేది ఆత్మవిశ్వాసం, నేనే అనేది అహంకారం. సో మనందరం కూడా భగవంతుడిలో ఉన్నామనే ఒక ధ్యాన, ఒక భావన మనకు కుదిరిందనుకోండి, అదే ముక్తిలోకి మనల్ని తీసుకెళ్తుంది. అందరూ ఆయనలోనే ఉన్నామంటే అప్పుడు సపరేషన్ ఎక్కడ ఉంది? అక్కడ
డివిజన్ ఎక్కడ ఉంది అక్కడ? వీళ్ళు ఎక్కువ తక్కువ అనే భావన ఎక్కడ ఉన్నది? వీళ్ళు మనవాళ్ళు కాదు అనే భావన ఎక్కడ ఉన్నది? ఆత్మీయులు శత్రువులు మిత్రులు అనే భావన ఎక్కడ ఉన్నది? అందువల్ల సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుషోక్తం. ఉన్నవాడు ఒక్కడే, ఆయనకి 1000 అనేకమైన తలకాయలు ఉన్నాయంట, అనేకమైన చేతులు ఉన్నాయంట, అనేకమైన కాళ్ళు ఉన్నాయంట. అంటే ఏంటి తెలుసా? ఆయన ఒక్కడే కానీ మనందరూ ఆయన తలకాయలు, మనందరూ ఆయన చేతులు, మనందరూ ఆయన కాళ్ళు. అది పురుషోత్తం తాలూకు ధ్యాన మార్గం. అది ఇట్లాంటి ఒక మార్గాన్ని, ఇట్లాంటి ఒక భావాన్ని మనం ముందు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ ఏది స్పందించినా మనలో స్పందిస్తుంటుందండి. బుద్ధుడు చెప్పినటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరైనా బాధతో ఒక కన్నీటి బొట్టు రాలుస్తున్నప్పుడు ఆ కన్నీటి బొట్టు భూమి మీద పడి ఇంకిపోయే లోపల అది నీ హృదయం మీద పడాల్సిమా అని చెప్తాడు బుద్ధుడు. ఎంత గొప్ప టీచింగో చూడండి. అది ప్రేమకి నిర్వచనం. అది చెప్పడం కోసం చెప్తున్నాను. ఎవరి కంటిలో నుంచైనా ఒక కన్నీటి బొట్టు పడుతున్నప్పుడు అది భూమి మీద పడి ఇంకిపోయేటప్పుడు దానికి ముందు నీ హృదయం మీద పడాలంటే ఏంటి? నువ్వు స్పందించాలి ఆయన బాధకి. మానవుడు పడే దుఃఖానికి నువ్వు స్పందించాలి. దానికోసం నువ్వు పనిచేయాలి. వాళ్ళని ఉద్ధరించడం కోసం పనిచేయాలి. బుద్ధుడు అంతే కదా. బుద్ధుడికి ఏం లోపం అని ఆయన బుద్ధుడు బయటికి వెళ్ళిపోయాడండి. అందమైన భార్య ఉన్నది, కొడుకున్నాడు, రాజ్యం ఉన్నది, అన్నీ ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అనుకోవాలి మనం. అలాంటి ఆయన ఒక ముసలివాడిని చూశాడు. ఒక ముసలివాడిని చూశాడు. ఏంటి ఇలా ముసలివాడు అయిపోయాడంటే అందరూ అలా అయిపోతాం అన్నారు. ఏంటి అందరూ ఇలా అయిపోతామా అంటే కొంతకాలం శరీరంలో అయిపోతుందా అని. ఒక వ్యాధిగ్రస్తుని చూశాడు. ఏంటి ఎలా అంటే అందరికీ ఎప్పటికప్పుడు జబ్బు చేస్తుంది, ఇలా అయిపోతారన్నాడు. తర్వాత ఎవరో చనిపోయిన వాడిని చూశాడు. ఇదేంటంటే అందరూ ఇలా చనిపోతారన్నాడు. దానికి జీవితం ఎందుకు అన్నాడు ఆయన. ఇలాగ వార్ధక్యం వచ్చి శరీరం రోగగ్రస్తం అయిపోయి తర్వాత మరణించేదానికి దీనికి విముక్తి లేదా అన్నాడు. దీనికి మార్గం లేదా అని చెప్పి రాత్రి మీద ఆయన చేతిలో ఉన్న కత్తి తీసుకొని తన తల అంతా, తన తాలూకు జుట్టు అంతా ఆయనే శుభ్రంగా కత్తిరించుకొని గుండు చేసుకుని చెప్పులు కూడా లేకుండా, కాళ్ళతో చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో నడిచి వెళ్ళిపోయి ఆయన చాలా తపస్సు చేసి ఎప్పటికో జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఏం తెలిసింది ఆయనకి? కోరికలే సమస్త దుఃఖానికి కారణం సుమా అని చెప్పాడు. అది ఈ కోరికల వల్లే ఇవన్నీ వస్తాయి సుమా అని చెప్పాడు. సో అందువల్ల ఈ పరమ ప్రేమ అనేటటువంటి లోకం ఉండేది, నిర్వాణ లోకం ఉంటుంది. ఆ పైకి వెళ్ళిపోతున్న కొద్దీ ఇంకా ముందుకు వెళ్ళిపోయే కొద్దీ విశ్వంలోకి, విశ్వ ప్రణాళికలోకి, సృష్టి క్రమంలోకి, సృష్టి మూలాల్లోకి వెళ్ళిపోతారు. నిర్వాణ లోకం, పరినిర్వాణ లోకం, పరినిర్వాణ లోకం అనేది ఇంకా చాలా పైకక్షలన్నీ ఉంటాయి. అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్గా తెలిసినందువల్ల తెలుసుకునే దానికన్నా కూడా మనం బుద్ధి లోకానికి దగ్గరగా ఉండేటటువంటి నిర్వాణ లోకం దగ్గర వెళ్తున్నప్పుడు నిర్వాణ లోకంలో ఏంటంటే పరమ ప్రేమ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ కండిషన్డ్ బై ఎనీథింగ్. అది సంతోషంగా ఉండడం సంతోషంగా ఉండటమే. కండిషనల్గా సంతోషంగా ఉండటం అంటూ ఉంటే ఖచ్చితంగా దుఃఖమే వస్తుంది. ఇది నిర్వాణ లోకానికి సంబంధించినట్టు ఇది పరిణామ క్రమం అండి. ఇంకొక పావుగంట మాత్రమే టైం ఉంది కాబట్టి పరిణామ క్రమంలో ఇంకొక యాంగిల్ కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంక యాంగిల్ ఏంటంటే సుషుప్తి అవస్థ, తురీయావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, 4 అవస్థల గురించి చెప్తారు మనకి. ఇది కూడా ఆరోహణం అవరోహణం కూడా ఉంటుంది. కింద నుంచి పైకి కూడా చెప్పుకోవచ్చు, పైనుంచి మన కింద కూడా చెప్పుకోవచ్చు. మొట్టమొదట మినరల్ కింగ్డమ్ అంటారు, అంటే ఖనిజ లోకం అంటారు. మొట్టమొదట మినరల్స్ అంటే ఖనిజముల తాలూకు లోకం. అది అక్కడ భగవంతుడు అనేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది అస్సలు మేలుకుని ఉండదు అనమాట. అది ఒక జడంగా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ అసలు మేలుకుని ఉండదు. అది వృక్షాల దాకా వచ్చేటప్పటికి వృక్షాలు ఏం చేస్తాయి? ఆ ఖనిజాలని, ఆ మినరల్స్ని తీసుకుని వృక్షాలు పెరుగుతాయి. అంతే కదా. వృక్షాలు ఏం చేస్తాయి? ఆ మినరల్స్ని తీసుకుని వృక్షాలు పెరుగుతాయి. పైనుంచి పంచభూతాల్లో పెరుగుతాయి. పైనుంచి ఆకాశంలోంచి వెలుగును తీసుకుంటాయి, ఆకాశంలోంచి సూర్యరశ్మిని తీసుకుంటాయి, ఆహారం తయారు చేసుకుంటాయి. మనం వదిలిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి, అవి ఆక్సిజన్ మనకు వదిలిపెడతాయి. చూసారా? అదే కానీ ఆక్సిజన్ని వదిలిపెట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోకపోతే మానవ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే చెట్లను కొట్టొద్దు, పుట్టలను కొట్టొద్దు అంటే పాపం వస్తుందని కాదు. చెట్లని వాటిని కొడితే ఏమవుతుందంటే మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ భూమి అంతా ఆవరించి ఉంటుంది. అదే హీట్ అంటే ఆక్సిజన్. చెట్లు పోతే ఆక్సిజన్ సప్లై మనం లేకపోతే దేన్ని పీల్చుకుని మనం బతుకుతాం? మానవ మనుగడే ఉండదు చెట్లు లేకపోతే. అది సైన్స్. అది ఆధ్యాత్మికమైన నమ్మకం కాదు. అది
చెట్లను కొడితే పాపం వస్తుంది అనేటటువంటిది అలాగైనా సరే కొట్టడం మానేస్తారేమో అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. పరిణామ క్రమంలో చెట్ల వరకు వచ్చేటప్పటికి అక్కడి నుంచే ఆఫరింగ్ అనేది మొదలవుతుందండి. చెట్లు అనేవి చెట్లు అనేటటువంటివి మానవ పరిణామంలో అవి మనకు ఉపయోగపడతాయి. సృష్టికి మానవ మనుగడకు ఉపయోగపడతాయి. భూగోళం తాలూకు మనుగడకు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, మనుగడకు ఉపయోగపడతాయి. ఆ చెట్లలో కూడా చెట్టుని ఇలా నరికామనుకోండి, చెట్టుని కొట్టామనుకోండి. జగదీష్ చంద్రబోస్ ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎవరైనా మనల్ని కొట్టినా ఎవరైనా మన దెబ్బ తగిలితే మనం ఎంత బాధపడతామో చెట్టు కూడా అంతే బాధపడుతుంది సుమా అని చెప్పారు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఎవరైనా మన చేతి మీద గట్టిగా కొడితే ఎట్లా మనం బాధపడతామో ఒక కర్రో కత్తో పెట్టి చెట్టుని నరికినా కొట్టినా కూడా చెట్టు అంతా బాధపడుతుంది సుమా అని చెప్పారు. చెట్టు ఎలా చెట్టు మొత్తం ఆ స్పందనలు తెలుస్తాయి. చెట్టు మొత్తం అంతా స్పందనలు ఉంటాయి. అది కొమ్మ మీదో మాను మీదో నరికితే ఆ కొమ్మ వరకు మాను వరకే మాత్రం ఉండవు ఆ స్పందనలో. చెట్టు మొత్తం అంతా కూడా ఆ స్పందనలు వ్యాపిస్తాయి. పర్టికులర్గా ఒక పార్టుకు మాత్రమే ఉండదు. ఆ చెట్టు మొత్తం ఆ స్పందనలు అనుభవిస్తుంది. ఇది దీన్ని ఏమంటారు? ప్లాంట్ కింగ్డమ్ అంటారు. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ అంటే జంతు కక్ష అనేది వస్తుంది. జంతు కక్ష వచ్చేటప్పటికి జంతువులకిలో మనస్సు కొంచెం వికసిస్తుంది. ఎంతవరకు వికసిస్తుంది? జంతువులో మనస్సు ఎంతవరకు వికసిస్తుంది? తన తాలూకు యజమాని గుర్తిస్తుంది. ఎక్కడో పట్టుకెళ్ళి వదిలిపెట్టినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఆహారం తీసుకుంటుంది, భయాన్ని ప్రదర్శిస్తుంది. దాన్ని కొట్టామనుకోండి, చెట్టులాగా శరీరం మొత్తం అంతా కాదు, ఏ భాగం మీద కొడితే ఆ భాగానికి మాత్రమే దాని తాలూకు స్పర్శ తెలుస్తుంది, ఆ నొప్పి తెలుస్తుంది. మనకు మళ్ళీ విశ్వాసాన్ని చూపిస్తుంది. మనకున్నీ అనుకుంటే మనకున్నటువంటి 10 పిల్లల్ని కనటం దగ్గర నుంచి, ఆకలి దెబ్బకల దగ్గర నుంచి, దాహం దగ్గర నుంచి, జీవించడం దగ్గర నుంచి, మనుషులను గుర్తుపడడం దగ్గర నుంచి, యజమానిని గుర్తుపడడం దగ్గర నుంచి మనకున్న లక్షణాలన్నీ దానికి ఉంటాయి. మనకు లేని మంచి లక్షణాలు కూడా జంతువులకు చాలా ఉంటాయి. ఏది తేడా? యానిమల్ కింగ్డమ్కి హ్యూమన్ కింగ్డమ్కి తేడా ఏంటి? అంటే యజమానిని గుర్తుపడుతుంది. కానీ షాప్కి వెళ్ళాం, రోడ్డు మీద మనం అది నడిచి వెళ్తున్నాం, అరటిపళ్ళు కొనుక్కోవాలని షాప్కి వెళ్ళామండి. అరటికాయలు ఏలాడుతుంది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం, ఎందుకంటే ఆ షాప్ ఎవరిదో, డబ్బులు ఇస్తే ఆయన అరటిపళ్ళు మనకి ఇస్తాడు. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే లోపల ఇదేం చేస్తుంది? అదే మేక అనుకోండి, మరొకటి జంతువు అనుకోండి, అరటిపళ్ళు తినేది అనుకోండి, అరటిపళ్ళు గబగబా తీసుకుని తినేస్తుంది. దానికి తెలియదు యజమాని అని, తను తినకూడదని, తను కొనుక్కోవాలని, అవి నాకు తెలియవు, తినేస్తుంది. ఇన్స్టింక్ట్ అది. ఇన్స్టింక్ట్తోనే మాత్రమే జంతువులు పనిచేస్తాయి. బుర్ర పెట్టి పనిచేయవు. ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను అనేటటువంటి ఒక స్పృహ చూసారా మనకి, ఆ భావన వాటిలో ఉండదు. యజమాని గుర్తుపెట్టుకోవడం వరకే ఉంటుంది. వాటి ఆకలేస్తే తినటం వరకే ఉంటుంది, కోపం వస్తే అరుస్తుంది, అన్ని ఇన్స్టింక్ట్స్తోనే ఉంటాయి అవి. కానీ నేను అనే భావన మనకు ఉంటుందే, అది దాంట్లో ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ జంతువుల్లో ఏమవుతుంది? పరిణామ క్రమంలో చాలా చెప్పాలి. యాక్చువల్ చెప్పాలంటే పరిణామ క్రమంలో ఏమవుతుంది? అరణ్యాల్లో క్రూర జంతువులు ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత వెజిటేరియన్స్ అయిన జంతువులు చాలా ఉంటాయి, చూసారా? ఆ వెజిటేరియన్స్ అయిన జంతువులే మనకి మానవుడి దగ్గరికి క్లోజ్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాటిల్లో కూడా చాలా సాధు స్వభావంగా ఉండేటటువంటి, ఎవ్వరికి హాని తలపెట్టినటువంటివి, వాటి పాలు తాగి మనం బతుకుతాం, చూసారా? అట్లాంటి ఆవులు లాంటివి చాలా సాత్వికమైన ప్రవర్తన కలిగినటువంటివి మనకి చాలా దగ్గరికి వస్తాయి. చెట్లలో కూడా చూడండి మీరు, పువ్వులు అవి పూసి కాయలు కాసే చెట్లన్నీ కూడా మన దగ్గరగా ఉంటాయి. పువ్వులు కానీ కాయలు కానీ లేకుండా మహావృక్షాలుగా పెరిగేవన్నీ అరణ్యాల్లో ఉంటాయి. ఇదంతా ఒక సృష్టిలో ఒక ప్రాసెస్. ఇదంతా మనకు అర్థం కావాలండి. సృష్టిలో ఇదంతా ఒక ప్రాసెస్. అది ఒకసారి జీసస్ని రాష్ట్రక్రిస్టియన్ అని ఒక వింగ్ ఉంటుంది క్రిస్టియన్స్లో. ఈ రాష్ట్రక్రిస్టియన్స్కి ఒక బైబిల్, వాళ్ళకి ఒక వేరే బైబిల్ ఉంటుంది. అందులో వాళ్ళు జీసస్ని అడుగుతారు, వాట్ యూ సే అబౌట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని అడుగుతారు. వాళ్ళు అడిగితే ఇది మన బైబిల్లో ఉండదండి, రాష్ట్రక్రిస్టియన్ బైబిల్లో ఉంటుంది. అప్పటికైనా ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని ఉంటాడు. అని అంటాడు,
ఇది నా తమ్ముడు లాంటిది, ఇది నేను రక్షిస్తానని, నేను కాపాడుతానని, ఇది నా దగ్గరికి వస్తే నేను ప్రేమగా దీన్ని కౌలించుకుని ఎత్తుకుని చక్కన హృదయానికి హత్తుకుని నేను అట్టుపెట్టుకున్నాను, అంతకన్నా నీకేం చెప్పాలని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? ఒరే ఇవి మనకన్నా పరిణామ క్రమంలో మనకన్నా కింద ఉన్నటువంటివి, మన తమ్ముళ్ళు లాంటివి, వాటిని మనం పెంచి పోషించాలరా, వాటిని చంపు తింటామంటే ఏంటి అని చెప్పకుండా మన తమ్ముళ్ళు లాంటివి, మన ఆదరణ మన పాలన గురించి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా వాటిని చారిది హృదయానికి హత్తుకోవాలి, అందుకని నీకేం చెప్తానంటాడు. అంటే జంతువుల్లో కూడా వెజిటేరియన్స్ ఉంటాయి, అది మనకు తెలియాలి. అవి నాన్ వెజిటేరియన్, కొన్ని జంతువులు, ఏనుగు చాలా బలంగా ఉంటుంది, అదే ప్యూర్ వెజిటేరియన్ అది. సో మానవ కక్షలోకి వచ్చేటప్పటికి 2-legged యానిమల్ ఆర్ ప్రజ్ఞ అనేది వీళ్ళు మేల్కొందా, వివేకం అనేది వీళ్ళ యొక్క మేల్కొందా, నిజమైన ప్రేమ అనేది వీళ్ళు మేల్కొందా, ధర్మం పట్ల ఏమైనా రకమైన బాధ్యత పట్ల జీవితం నడుస్తున్నదా, ఇంకా తన జీవితం తన స్వార్థం, రాగద్వేషాలు, కామక్రోధాలు, మదమాశ్చర్యాలు, ఈర్ష్యాశ్రయాలు వీటితోనే గడుస్తున్నదా, లేక తన బాధ్యత పట్ల, తన కర్తవ్యం పట్ల, తన జీవిత ఉద్ధరణ పట్ల, ఆత్మ పట్ల దృష్టి పట్ల, ఒక ఉన్నతమైన జీవితం పట్ల ఆసక్తి పెరిగి ఆ ప్రకారంగా జీవించాలని ముందుకు వెళ్తున్నాడు అనే చోట మానవ పరిణామం ఆధారపడుతుందండి. అదర్వైజ్ ఏమంటారు, మానవుల్లో కూడా అనేక జంతు లక్షణాలు, మనలో అందరిలో అనేక జంతు లక్షణాలు ఉంటాయి. ఆ జంతు లక్షణాల్లో నుంచి ముందు మానవత్వం మనలో మేల్కోవాలి. మానవత్వం మేల్కొన్న తర్వాత మానవత్వంలో నుంచి మనం దివ్యత్వంలోకి అడుగు పెట్టాలి. దివ్యత్వంలోకి అడుగు పెట్టిన తర్వాత అప్పుడు మనకి ఈ సృష్టిలోకి మనకి ప్రవేశం అనేది వస్తుంది. అప్పుడు సృష్టికర్త, ఆయన సృష్టించినటువంటి నారాయణుడు లేకపోతే విష్ణువు లేకపోతే మొత్తం స్పేస్ ఏదైతే ఉందో అదే మనం అనేటటువంటి ఒక భావన మనకి ఏదో రోజు కలుగుతుందండి. అప్పుడు ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటిది పోయి ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే ఆ నేను, తత్వమసి, సోహమస్మి, బ్రహ్మహమస్మి అనే భావన అక్కడ వస్తుందండి. ఆ స్థితిలో ఆ భావన వస్తుంది. ఆ భావన గురించే మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాము. ఈ మొత్తం అంతటికీ సెంట్రల్ పాయింట్ ఒక్కటే ఉందండి. కింద ట్రయాంగిల్కి పై ట్రయాంగిల్కి సెంట్రల్ పాయింట్ అనేది హృదయమే మనకి. హృదయంలో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమకి పరిధులు ఉండవు, ఆ ప్రేమకి కండిషన్స్ ఉండవు. ఆ ప్రేమే పరమ ప్రేమగా, పరమానందంగా, బ్రహ్మానందంగా రూపుకట్టుకుంటుందండి. ఒకసారి ఆ పరమ ప్రేమ స్వరూపంలోకి అడుగుపెట్టినటువంటి వాడికి నీవు నేను అనేటటువంటి ద్వంద్వం అనే భావన ఉండదండి. అదే నిజమైనటువంటి ముక్తి. అది ఈ శరీరంలో ఉంటుండగానే సాధించుకోవాలని చెప్పి మహాత్ములు చెప్తారు. అట్లాగా సాధించుకోవడం గురించి, మనకు సహాయం చేయడం గురించే అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చి మనతో పాటుగా జీవిస్తూ, మనతో సంభాషిస్తూ, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ, మనకి జ్ఞానం కలిగిస్తూ, మనకి వాళ్ళు మన జీవితాలను వాళ్ళు ఉద్ధరిస్తారండి. వాళ్ళే గౌతమ బుద్ధుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఎవరైనా ఎన్ని పేర్లైనా, దత్తాత్రేయుడు కానీ, ఎవరైనా వశిష్ఠ మహర్షి కానీ, ఎన్ని పేర్లైనా మీరు చెప్పుకోండి, వాళ్ళందరూ కూడా పైనుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు కర్మబంధంతో జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మనల్ని ఉద్ధరించి మనల్ని వాళ్ళంతట వాళ్ళుగా చేయడం కోసం దిగి వచ్చినటువంటి వాళ్ళండి. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ బృందానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఉంటే అడుగుతారంటే అడగండి. సమాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను సార్. నేను నేర్చుకున్నటువంటి సమాధానం ఏంటంటే, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అనే స్థితిలో వచ్చినప్పుడు గురువుగారు ఈకే గారు చెప్పే సమాధానం ఏంటంటే, మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఉదాహరణ అనుకుందాం, మీరు ఇంట్లో నిద్రపోతున్నారు లేదో నాకు తెలియదు. నేను మీ తలుపు కొట్టి సార్ గారు మీరు నిద్రపోతున్నారా అని అడిగాను అనుకోండి. అడిగితే మీరు నిద్రపోతున్నాను సార్ అని సమాధానం చెప్పారనుకోండి, మీరు నిద్రపోతున్నట్టా లేదా? అర్థమవుతుందండి. యోగ నిద్ర వేరు, సమాధి వేరండి. సార్ ఓకే, అదొక స్టేట్. నాకేమిటంటే సమాధిలో మనం సమాధికి వెళ్ళిన తర్వాత
ఏమీ తెలియని పరిస్థితి. అప్పుడు మరి గురకలా అనిపిస్తుంది. అది వేరు ఇది వేరు సార్. ఓకే 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 యోగనతలకు వెళదామని యోగనతలు మొదలు పెట్టిన తర్వాత కొంత సమయంలో నాకు నా కొరకు నాకే వినిపిస్తుంది. సార్ నేను అడిగే ప్రశ్న ఇప్పుడు ఏమిటంటే, మనం సమాధికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటాము. ఒక గంట తర్వాత మళ్ళీ మన యథాస్థితికి వస్తున్నాం. అవును. కానీ మధ్యలో ఏం జరుగుతుంది, సమాధి యొక్క ఉపయోగం ఏమిటి, సమాధిలో నేనేమి గెయిన్ అవుతున్నాను? ఓకే, చెప్పనా మరి? చెప్పాలి సార్. నేను మళ్ళా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు నిద్రపోదామని పడుకున్నారండి. సార్, నిద్రపోయే క్షణం మీకు ఏమైనా తెలుస్తుందా? తెలీదు. అసలు తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. ఉంటే నిద్ర పట్టదు కదా. అవును. నిద్రలోకి వెళ్ళే క్షణం తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నం చేస్తే నిద్ర పడుతుందా? వాళ్ళకి నిద్ర పట్టదు కదా. పట్టదండి. మరుసటి రోజు మీకు మెలకువ వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుందా? మెలకు వచ్చే క్షణం మీకు తెలుస్తుందా? మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. ఆ రెండు ఎలాగైతే తెలియవో సమాధి కూడా అట్లాగే తెలియదు. అది వచ్చే స్థితి తప్ప మనం తెలుసుకునే స్థితి కాదు. అది తెలుసుకుంటే సమాధి కాదు. అది సరే, దానివల్ల మనకేమిటి? అది మనకేమిటి అనేది, మరి యోగంలో మనకేమిటి అనేది తీసేమని కదా చెప్తున్నారు పెద్దలు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు కదా. మనకేమిటి అనేది మొట్టమొదటి తీసేయాల్సిన ప్రశ్నే ఇది. మీరు చెప్పారు, ఏది కోరుకోకుండా సాధనలో ముఖ్యమని. అది నేను ఒకసారి యూజీ కృష్ణమూర్తి గారిని, ఒక పెద్ద ఆయన ఉన్నారండి, చాలా జిడ్డు కృష్ణమూర్తి గారి లాగా యూజీ కృష్ణమూర్తి గారిని, ఆయన ఫిలాసఫీ అంతా ఒకలాగానే ఉంటుంది వాళ్ళిద్దరిది కూడా. వారితో నేను చాలా సంవత్సరాలు కలిసి తిరిగాను వారితో. వారిని ఒకసారి ఎవరో ఇలాగే అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, ఎదురుగుండా స్విచ్ బోర్డు కనిపిస్తుంది. స్విచ్ బోర్డు తీసి అందులో వేలు పెట్టు అన్నారు. అంటే ఇది ఆయన సీరియస్ చెప్పారు. వేలు పెట్టు అన్నారు. వేలు పెట్టిన తర్వాత ఏమవుతుంది చెప్పడానికి మనం ఉండం కదా అక్కడ. అంటే ఏమైంది, మనలో ఉన్న చిన్న కరెంటు పెద్ద కరెంటులో కలిసిపోయింది. మనం లేని స్థితే సమాధి. అంటే తెలుసుకోవాలి అంటే మనసు కావాలి. ఏదైనా విషయం చెప్పాలన్నా తెలుసుకోవాలన్నా మనకి మనస్సు ఉండాలి. ఆ మనస్సు లేని స్థితిలో తెలుసుకోవడం అనేది జరగదు. సమాధి అంటే మనస్సు కరిగిపోయిన స్థితి. మనస్సు కరిగిపోయినప్పుడు తెలుసుకునేవాడు ఉండడు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలియటము అనే ట్రయాంగిల్ అక్కడ పోతుందండి. తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలుసుకోబడేది అనే మూడు ఆ ట్రయాంగిల్ అక్కడ పోతుంది. అదే సమాధి స్థితి. అంటే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. తెలుసుకుంటే సమాధి కాదు అది. ఆ మనస్సు కరిగిపోవాలి. నమస్తే అండి. నమస్తే.